ఊసలు పెట్టారండి. ఊసలు పెట్టినప్పుడు కనీసం ఒక చిన్న మత్తు కూడా నాకు ఇవ్వలేదండి. ఇవ్వకుండా మొత్తం ఊసలంతా పెట్టినప్పుడు చాలా తల్లడిల్లానండి. ఏ దేవా! నేనెప్పుడు నిన్ను దూషించలేదు. ఎందుకు ప్రభా నాకు ఇంత వేదన నెట్టావని నేను ఎంతగానో ఏడ్చానండి. నాయనా నేను నీ పట్ల ఏమన్నా అవినీతి కార్యం చేశానని నన్ను క్షమించు దేవా అని నేనెంతో ఏడ్చానండి. ఆ ఊసలు పెట్టిన తర్వాత నాకు నోటంతా సొరలు కారిపోయి చాలా ఇబ్బంది పడ్డానండి. తర్వాత 4 గంటలకు నాకు ఆపరేషన్ అండి. ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళేటప్పుడు నేను బయటికి రావాలో, లోనకెళ్ళాలో నాకు తెలియని పరిస్థితి అండి. కానీ ఆళ్ళు డాక్టర్ గారిని చూసేటప్పటికి నాకు ఏంటో భయం పుట్టేసిందండి. అక్కడికెళ్ళేటప్పటికి అసలు డాక్టర్ గారు "నీకేం కాదమ్మా, నీకేం అవ్వదు. నీకు ఆపరేషన్ నువ్వు ఇక్కడ కొత్తమే తెలుసు గానీ నీకు ఇంకా చేతన కూడా ఏమీ తెలీదన్నారండి." అందుకని నాకు ఆక్సిజన్ పెట్టారండి. ఆక్సిజన్ పెట్టినప్పుడు నాకింకా 10 గంటలు నేను 4 గంటలకెళ్ళండి ఆపరేషన్ థియేటర్‌లోకి. 10 గంటల దాకా నాకు ఏమీ తెలీదండి. నా వోళ్ళందరూ వచ్చారండి. ఐసీయూలో పెట్టారు నన్ను. అసలు నేను ఎవ్వరిని గుర్తుపట్టలేదండి. నా భర్తనైతే ఒక సొక్కాయి సగం గుర్తుపట్టానండి. మంజు మరిది గారు, మా చెల్లి, మా అమ్మ, మా మావయ్య అందరూ వచ్చారు. నేను ఎవ్వరిని గుర్తుపట్టలేదండి. కానీ నా పట్లయితే నా తోడుకోడలు ఒక చెల్లెల్లాగా నాకు ఎంతో ఓదార్పునిస్తదండి. ఎప్పుడైనా సరే నాకు సొంత చెల్లెల్లాగా అన్నీ చేస్తుందండి. ఆమెకు కూడా నా నుండి వందనాలు చెల్లించుకుంటానండి. నాకు తోడబుట్టినోళ్ళు నాకు అంతలా ఉండదు. కానీ నా చెల్లె ఎవరు నలుగురు ఎవరైనా నన్ను తోడబుట్టిన అక్కలాగా నన్ను చూతారండి. చాలా ప్రేమగాను. దేవుని బట్టి వాళ్ళందరికీ నేను వందనాలండి. దేవుడు నన్ను ఎంతో నిలబెట్టాడంటే ఆయన కృప, ఆయన కాపుదలండి. నాకు ఆపరేషన్ అయిన తర్వాత 10 రోజులకి హాస్పిటల్కి రమ్మన్నారండి. హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూశారండి. చూసి నీకేమి కాదమ్మా, అన్నీ తగ్గిపోయినాయి. అసలు నువ్వు బిళ్ళ కూడా వేసుకోకూడదు, బిళ్ళ కూడా ఇవ్వం మేము, నీకు అన్ని ఎవ్వరికి తగ్గదు ఇలాగా. కానీ నీకైతే ఇలా తగ్గింది. మేమైతే నీ నోరు వంకరైపోతుంది, కనీసం నీకు బెదుం కూడా ఉండదు అనుకున్నాం. కానీ దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు నీకు. ఇలాంటి కార్యం ఎవరికి ఉండదమ్మా. నీ బిడ్డలకు నువ్వు ఏదో పుణ్యం చేసుకున్నావు, అందుకని లేకపోతే పక్షవాతం కూడా వచ్చేది అన్నారండి. కానీ నా కుటుంబం అంతా చాలా ఎంతో ఏడ్చారండి. నా గ్రామంలో బిడ్డలందరూ నా గురించి ప్రార్థన చేశారండి. ప్రతి ఒక్క బిడ్డకి నా వందనాలండి. నేను ఈ రీతిగా నిలబడ్డానంటే ఆయన కృప, ఆయన కాపుదలండి. నేను మళ్ళీ నెలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలండి. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలండి. అలాగే మళ్ళీ 6 నెలలకోసారి స్కానింగ్ తీయించుకోవాలంటే ఎక్కడైనా చిన్నది ఉంటే మళ్ళీ బిళ్ళల ద్వారా కరిగిపోద్ది అన్నారండి. కానీ రాదని అంటున్నారండి డాక్టర్ గారు. కానీ సంవత్సరం దాకా చూపించుకోవాలండి. దేవుడు నన్ను ఇలాగ నిలబెట్టాడంటే ఆయన కృప, ఆయన కాపుదలండి. ఆయన నేను ఎప్పుడు మర్చిపోకుండా దినదినము ఆయనకు స్తుతించే భాగ్యం నాకు దయచేయమని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎటువంటి క్యాన్సర్ లేకుండా ముందుగానే దాన్ని బయలుపరిచి దాన్ని చిన్నపాటి గాయం నుంచే దేవుడు దాన్ని విడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా దేవుని యొక్క విషయంలో జరిగిన కార్యములను గురించి చెప్పాలనుకున్న వారు లేచి నిలబడి, లేకపోతే వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దేవుని ఉన్నతమైన వాక్యాన్ని బట్టి చదవబడిన లేఖనాలు ఒకసారి చదువుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందలేని వానిగాను రహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. విన్న వాక్యాన్ని బట్టి చూస్తే మన ఈరోజు అంశం మనకు అర్థమైపోవాలి. ఏం చెప్తున్నాను ఈరోజు? విన్న వాక్యాన్ని బట్టి ఏం చెప్తున్నాను? మనం ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణులుగాను ఉండునట్లు కాపాడబడాలి. దేవుని యొక్క ఉన్నతమైన వాక్యాన్ని మనం చదువుకునే ముందు గత వారం చాలా విశ్లేషణమైన వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. అవునా? అందరికీ అర్థమయ్యేదే, అర్థం కానిదంటూ లేదు. ఏది ఆ 5 పాయింట్లు ఏంటో ఒకసారి మీరు చెప్తే నేను వినాలనుకుంటున్నాను.
పెన్ను పేపర్ తెచ్చుకున్నారనుకో, చక్కగా ఏం చెప్తున్నానో అర్థమవుతుంది. అమ్మ కొంచెం దాన్ని ఆకలేస్తుందేమో, అన్నం పెట్టండి. మనకి ఎందుకమ్మ కుక్కల? బాగా ఆలోచన చేస్తే మనము ఏ రీతిగా అయితే సంపూర్ణంగా అయ్యామో, ఆదామును బట్టి మనకి సంపూర్ణత లేకపోవడం వలన యేసుక్రీస్తు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనం నేర్చుకున్నాం. కాబట్టి ఏ ఏ విషయాలు నేర్చుకున్నాం? ఏ ఏ విషయాలు? రైట్, నేను ఒక పాట పాడతాను, ఈ లోపు మీ పని కానికి. స్తోత్రం. ఏం చెప్పానమాట? ఇప్పుడు చెప్పండి. టీ తాగారు కదా, మెమొరీ పెరుగుతుంది. ఏం చెప్పాను? ఏమండి, యేసుక్రీస్తు వస్తే మీ లెక్కలు మిమ్మల్ని అప్పగించమంటే ఏం అప్పగింతారు మీరు? ఎన్ని వాక్యాలు విన్నారంటే ఏం చెప్తారు? దేవుని యొక్క కుటుంబ వ్యవస్థ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. భార్య భర్తలేంటి, బిడ్డల భవిష్యత్తు ఏంటి, దేవుడు ఎందుకు ఆ తోటని వాళ్ళని పరిపాలించమన్నాడు, దేవుని మాట వినకపోతే ఏమవుతుంది, అర్థమవుతుందా? దేవుని విషయాల్లో ప్రతి ఒక్కటి నేర్చుకున్నాం. అయితే పెళ్లి వ్యవస్థలో ఒకటి ఉండిపోయింది. ఏముండిపోయిందంటే, క్రైస్తవుడు కట్నం తీసుకొచ్చా చెప్పాలి. ఏంటమ్మా? ఏం చేయాలి? క్రైస్తవుడు కట్నము తీసుకోకూడదు. సేవకులు ఏం చేస్తారో తెలుసా? మా దగ్గరికి వచ్చి ఎంత కట్నం అడుగుతారేంటి? ఎవరో సేవకులు అడుగుతారు. ఏమని? ఎంత కట్నం ఇమ్మంటారని. మీరు రేపొద్దున గురించి ఆలోచిస్తున్నారా? నా గురించి? దేవునికి స్తోత్రం. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజమైన క్రైస్తవుడు కట్నము తీసుకోడు. బైబిల్ తెలిసిన సేవకుడు కట్నము జోలికి వెళ్ళడు. అలా చేసి మీరు ఏమైనా పొరపాటు పడితే ఆ సుఖమైన కాపురము ఉండదు. ఏదో ఒక రీతిగా గొడవలు వస్తాయి. కాబట్టి మనం ఆలోచన చేస్తే మా అక్క మొక్క మారిపోయిందండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆలోచన చేస్తే ఏది ఏమైనా సరే ఒక క్రైస్తవుడు అనేది దాని జోలికి వెళ్ళకూడదు. అది సేవకుడైనా సరే ఎవరైనా సరే దాని జోలికి వెళ్ళకూడదు. అది దేవుని నియమం. కాబట్టి రెబ్కా దగ్గరికి వెళ్ళినప్పుడు కట్నం ఇచ్చాడా? కట్నం తెచ్చుకున్నాడా? ఏం చేశాడు? కొనుక్కిని వచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం షోరూమ్కి వెళ్ళి బండి కొనుక్కుంటే బండిని అక్కడ వదిలేస్తామా? బండి కూడా తెచ్చుకుంటామా? మరి ఆడబిడ్డ మగవాడిని కొనుక్కుంటుంది, మరి ఆడ దగ్గరికి వెళ్తామా అనేసి రిటర్న్ వస్తుంది గిఫ్ట్. ఏమ్మా, బండి కొనుక్కుంటే ఇంటికి తెచ్చుకుంటాం డబ్బులు ఇచ్చి. మరి అబ్బాయిలేంటి, ఆడవాళ్ళ ఇంటికి వెళ్ళకుండా మగవాళ్ళ ఇంటికి మరలా రిటర్న్ గిఫ్ట్ తెచ్చుకుంటున్నారు. ఆలోచన చేస్తే క్రైస్తవం అనేది ఎలా అయిపోయిందంటే ఆచారాలతో ముడిపడిపోయింది, నేర్చుకున్న వాటితో ముడిపడిపోయింది. కాబట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు ఏదైతే ఆదాం ఏదైతే ఫుల్ఫిల్ చేయలేకపోయాడో యేసుక్రీస్తు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాడనమాట. వచ్చిన యేసుక్రీస్తు మనతో ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే సంపూర్ణమైన జీవితాన్ని కలిగి జీవించమంటున్నాడు. ఈరోజు మనము బాప్తీసం తీసుకొని, మా వాళ్ళకి గత వారం చక్కగా విన్నారు. బాప్తీసం తీసుకొని ఇప్పటి వరకు ఏ వ్యక్తి నేను ద్వేషించలేదన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? మరి ఏ రకంగా బాప్తీసం తీసుకున్నారు మీరు? ఎందుకు బాప్తీసం తీసుకున్నారు? దేవుడు చెప్తున్న వాక్యం చూడండి, అక్కడ మాట్లాడుతున్న మాట, సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. ఇప్పుడు సంపూర్ణముగా నిందారహితముగా మనం దేవుడి దగ్గర ఉండాలంటే మనం ఒక విషయాన్ని బాగా ఆలోచన చేద్దాం. ఏమంటే బాప్తీసం పొందిన వారు ముందు మొదట ఏం చేస్తారు? ఇక ఎన్నడూ నేను పాత దానికి వెళ్ళకూడదని బాప్తీసంలోనికి వస్తాం.
మరి బాప్తీసానికి వచ్చిన తర్వాత నీలో ఏముండకూడదు? నేను ఏం చెప్తున్నాను, ఈ మైక్ పట్టుకుని బైబిల్ పట్టుకుని, ఇప్పటి వరకు నేను బాప్తీసం తీసుకున్న తర్వాత ఒక్కరిని కూడా నేను ద్వేషించలేదు. అర్థమవుతుందా? నేను ఇలా నిలబడ్డానికి గల కారణం ఏంటంటే, మీరు నమ్మితే నమ్మండి, నా హృదయం ఎరిగేవాడు దేవుడు కనుక నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, నేను నిలబడడానికి, ఏమీ తెలియకుండా వాక్యాన్ని బోధించడానికి, దేవుడు నాతో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఒక్క మనిషిని కూడా బాప్తీసం తీసుకున్న తర్వాత ద్వేషించలేదు. మరి మీరు ఏ రకంగా మనుషులను ద్వేషిస్తున్నారు? బాప్తీసం తీసుకుని అది లేకుండా ఉండాలి దేవునిలాని వచ్చినప్పుడు, అది లేకుండా చేయాలని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి చెప్పాలి. ఏ రీతిగా ఉండాలి? మీలో చాలామందికి తట్టింది మాట. చాలామంది కొంచెం డెత్లోకి వెళ్తున్నారు. అర్థమవుతుందా? అంటే మనం యొక్క జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు యందు, ఆయన రాకడ యందు ప్రత్యక్షపరచబడాలంటే మనము నిందారహితముగా ఉండాలి. నిందారహితముగా ఉండాలంటే మనం ఏ భక్తి చేయాలి? సంపూర్ణమైన భక్తి చేయాలి. సంపూర్ణమైన భక్తి మన అందరిలో ఉందా అంటే సంపూర్ణమైన భక్తి మనలో లేదు. ఎవరికి వాళ్ళే నా భక్తి గొప్పదనుకుంటున్నారు, ఎవరికి వాళ్ళే నేను గొప్పదాన్ని అనుకుంటున్నారు, ఎవరికి వాళ్ళే నేను గొప్పోడిని అనుకుంటున్నారు. దీనిని బట్టి ఆలోచన చేస్తే గొప్పతనం అనేది మనుషులను చూపించుకుంటే రాదు. అది పరలోకమందున్న దేవుడు నిన్ను నన్ను చూడగలిగితేనే ఆ సంపూర్ణత అనేది మనలోనికి రావడం ప్రారంభించబడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే నిందారహితముగా ఉండాలి. ఎవరి దృష్టిలోనూ మనము ఎలాంటి వారు కాకూడదు, ద్రోహులముగా కనబడకూడదు, అన్యాయం చేసేవారిగా కనబడకూడదు. బాప్తీసం అనేది తీసుకున్న తర్వాత మన జీవితంలోనికి ఏమి రాకూడదు అంటే లోక ఆచారాలు మనలోనికి రాకూడదు. ధర్మశాస్త్రము ఏదైతే చేయజాలకపోయేనో అది యేసుక్రీస్తు చేసి ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రము ఏ రూల్స్తో ఉందంటే శనివారం ఆచరించాలి, శుక్రవారం ఫాస్టింగ్ ఉండాలి. ఈ విధానముగా ఈ ఆచారంలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు అనే విధానాన్ని ఏమైపోయిందంటే ఆచారాలతో నిండిపోయింది. ఈ ఆచారాలతో నిండిపోయిన దాన్ని యేసుక్రీస్తు ఫుల్ఫిల్ చేయడానికి ఎలా వచ్చాడంటే, ఇక ఆచారాలు అనేవి లేవురా నాయన, విశ్రాంతి దినం అనేది కాదు, పరిశుద్ధ దినం అనేది కాదు, ఎప్పటికప్పుడు నేను పరిశుద్ధముగా ఎవరిలైతే జీవిస్తానో వాళ్ళనే పరిశుద్ధపరుచుకుంటానని ప్రతి దినాన్ని దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధముగా మార్చేశాడు. పరిశుద్ధ దినం అనడానికి ఏది కూడా లేదు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఒక మాట అమలు చేశారు. శుక్రవారం దేశమంతా సెలవు ప్రకటించబడుతుందని చిన్న నియమాన్ని ఏర్పాటు చేసి విడుదల చేశారు. ఒకవేళ అదే జరిగితే నీవు ఆదివారమే ప్రార్థనకి వెళ్తావా? ఇలా శనివారమే జరిగితే ప్రార్థనకి వెళ్తావా? శుక్రవారం జరిగితే ప్రార్థనకి వెళ్ళవా? చెప్పాలి. వెళ్తాంగా. ఒకవేళ వాళ్ళు మార్చేస్తే అదే సెలవు దినం, ఆ రోజున వాక్యం ప్రకటించబడుతుంది కనుక మనం ఏమవుతాం? వాక్యాన్ని వినడానికి వెళ్తాం. మనల్ని సంపూర్ణంగా మార్చేది ఏది? వాక్యము. మనల్ని సంపూర్ణంగా మార్చేది వాక్యమైనప్పుడు దేవుడు శరీరధారి. ఇక్కడ చూడండి 1:14 యోహాను సువార్త ఏం చెప్తున్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అర్థమవుతుందా? ఆయన చెప్తున్న వాక్యము చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి ఉన్నది. ఇప్పుడు శరీరంలోనికి వాక్యం పంపితే మనము సంపూర్ణులుగా మార్చబడతాం. కానీ ప్రవీణ్ గత శనివారం చెప్పాడు, మరలా ఈ వారానికి గుర్తు లేదంటే దాని వలన మీకు వచ్చే లాభం ఏంటి? మీ కుటుంబము బాగుండాలంటే మీ భర్త పనికి వెళ్ళాలి, మీ కుటుంబం బాగుండాలంటే దేవుని మాట వినాలి, మీ కుటుంబం వర్ధిల్లాలంటే మీ బిడ్డల్ని దేవుని సన్నిధిలోనికి నడిపించాలని కొన్ని విషయాలను మనం నేర్చుకొని ఉన్నాం. ఎందుకని? మనం ఫుల్ఫిల్ అవ్వాలంటే యేసుక్రీస్తు మనలోనికి రావాలి, మన జీవితం నింపబడాలి. మన జీవితం ఆత్మతో నింపబడాలంటే మనము స్పష్టంగా దేవుని వైపు వెళ్ళాలంటే దేవుని వైపు
వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే చెప్పిన వాక్యాన్ని విడిచిపెట్టి ఈ వారం మంచిగా బోధిస్తున్నాడని ఇక్కడికి వచ్చి కూర్చుంటే దాని వలన లాభం లేదు. నీలో ఫుల్ఫిల్ రావాలంటే మొట్టమొదట ఆ వాక్యము శరీరధారిగా వచ్చింది. ఆ వాక్యము శరీరముగా లోపలలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. దేవునికి స్తోత్రం. ఎబ్రీ పత్రిక 4:12 చూడండి. ఎబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను అమ్మా వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే వాక్యము మనల్ని శోధిస్తుంది. నీవు నీ మూలుగులలో వాక్యము నిలబడాలని, లేకపోతే నీ ఆత్మీయ జీవితం కట్టబడాలని, దేవుని ఆత్మతో నింపబడాలని ఎంతమంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు? ఆలోచన చేయండి. సంపూర్ణం అనేది ఈజీగా రాదు. సంపూర్ణం అనేది ప్రార్థనకి వెళ్ళి 4 మాటలు వింటే రాదు. ఆ సంపూర్ణత అనేది ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి క్లారిటీ. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించుచున్నంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మనం వాక్యము మరిచిపోకుండా ఉండాలంటే మన శరీరంలోనికి వాక్యం అంటాలి. అర్థమవుతుందా? మీరు వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినంత మాత్రాన ఆశీర్వాదం రాదు. వాక్యాన్ని మనం ఎప్పుడైతే విని దాని ప్రకారం మనం నడవగలుగుతామో ఆ వాక్యము మన మూలుగులోనికి వెళ్ళి మనల్ని శోధించడం ప్రారంభిస్తుంది. ఎలా శోధించడం ప్రారంభిస్తుందంటే, పలానా చోటన ప్రార్థన జరుగుతుంది, నువ్వు వెళ్ళాలి. పలానా చోటన ప్రార్థన వాక్యం జరుగుతుంది, నువ్వు కూడుకోవాలి. లేదా నీవు సమయం ఖాళీ దొరికింది, నువ్వు మోకరించాలి. నీకు సమయం వచ్చింది, నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకని? ఈ వాక్యం నీ మూలుగులలో ఉండి నీ యొక్క ఆలోచన ఎరిగి ఉన్నది కనుక ఆ వాక్యము నిన్ను బలపరచడానికి సంపూర్ణతలోనికి తీసుకువెళ్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? క్లారిటీ వస్తుంది వాక్యం విన్నప్పుడు. క్లారిటీ లేకపోతే బాప్తీసం తీసుకున్నంత మాత్రాన ఫలితం ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి మీరు చేయవలసింది ఏంటయ్యా అంటే, ఏ వాక్యం అయితే శరీరధారిగా వచ్చిందో ఆ వాక్యము ఒక నియమాన్ని పెట్టింది. ఏ నియమం అంటే, ధర్మశాస్త్రానికి లోబడిపోయిన ఈ యొక్క పారంపర్య చర్యలన్నిటిని విడిచిపెట్టేసి ఇప్పుడు సంపూర్ణమైన భక్తిలోనికి రావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యము అంత్య దినాల వైపు మన జీవితం వెళ్తుంది. ఈరోజు పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం అందరికీ తెలిసేలాగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి, జాగ్రత్త పడండి అని దేవుని వాక్యం సెలవిచ్చింది. నేను అందుకనే మొన్న గత లెంట్ డేస్లో కూడా ఒకరింటికాడ ప్రకటించాను, 2027 కల్లా భయంకరమైన రోజులు మనము చూస్తామని. ఒకరింటికాడ 3 విషయాలను గుర్తింపు చేశాను. ఏంటి? కరువు విషయాన్ని, కొన్ని కొరత విషయాన్ని, యుద్ధాల విషయాన్ని మీకు గుర్తు చేశాను. మీకు గుర్తుందో లేదో, నాకు ఎక్కడ చెప్పిన వాక్యం గుర్తుంటుంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మీ యొక్క జీవితాలు సంపూర్ణంగా మార్చబడడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మరి యేసుక్రీస్తు సంపూర్ణతను మనలోనికి రావాలంటే, ఆ సంపూర్ణత మనలోనికి రావాలంటే ఇప్పుడు వాక్యం ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి? వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? మన హృదయంలోనికి వెళ్ళి మన మూలుగులను ప్రారంభించాలి. మరి శోధించుతుందా? వాక్యానికి చోటిస్తున్నామా? వాక్యానికి విలువిస్తున్నామా? మనం ఆలోచన చేస్తే దేనికి కూడా విలువివ్వలేం. దేవుని విషయాలకు చోటు ఇవ్వలేం. దేవుడు అందుకనే చెప్తున్నాడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నాడు. మనం యొక్క వాక్యాన్ని చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నాడు. ఇప్పుడు కూడా దేవుడు మన మధ్యన ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు కూడా దేవుడు మన మధ్యన ఉన్నాడు. అయితే ఎవరైతే దేవునికి సంపూర్ణమైన హృదయాన్ని అంగీకరిస్తారో ఆ హృదయాన్ని దేవుడు పట్టుకుని వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? ఈ రాత్రి కూడికి జరగట్లా. ఏదో ఒక ఆత్మను దేవుడు బలపరచడానికి నడిపిస్తున్నాడు. ఎంతమందిని కాదు, ఏదో ఒక ఆత్మను. అది నేనే అనుకుంటే ఇక్కడ ఉన్న మీరు అందరూ అయిపోతారు. అర్థమవుతుందా? అది నేనే అని నీవు అనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఆకర్షించేస్తాడు. ఎందుకని? నీకు కావలసింది నీ హృదయంలో దేవుడు మూలుగులను తెలుసుకుంటున్నాడు.
ఆ వాక్యమును నీవు ఎప్పుడైతే హృదయంలోనికి పంపిస్తున్నావో దానిని బట్టి నీ జీవితం బాగుపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకని? దేవుని వాక్యం సెలవిచ్చింది, ఇద్దరులో ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకడు విడవబడతారు. అంటే ఈ ప్రపంచంలో ఎంతమంది విడవబడతారంటే సగం ఉంటే సగం విడవబడతారు, ఆ సగములో సగం ఎత్తబడతారు. అర్థమవుతుందా? 800 కోట్ల మంది ఉన్నారు, 400 కోట్ల మంది ఎత్తబడతారేమో, కనుమ వాళ్ళు విడవబడతారు. అయితే ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఈ గ్రామంలో ఇంతమంది ఉన్నాం, ఇంతమంది ఉన్నప్పుడు ఎంతమంది ఎత్తబడతాం? అర్థమవుతుందా? నేను అందుకనే అడుగుతున్నాను, మీరు బాప్తీసం పొందిన తర్వాత పాపం ఎందుకు చేయాలి? అరే యేసుక్రీస్తు కావాలని వచ్చారు, యేసుక్రీస్తుతో నడవాలని వచ్చారు, బూతులు మాట్లాడకూడదని వచ్చారు, రహస్యమైన పాపాలు చేయకూడదని వచ్చారు, ఇంకొకరిని దూషించకూడదని వచ్చారు, ఇంకొకరిని అవమానపరచకూడదని వచ్చారు. మరి అలాంటప్పుడు ఇంకా మరలా ప్రార్థన జీవితంతో మనకి అవసరం ఏంటి? అంటే నీవు ఫుల్గా చెప్పాలి, నువ్వు ఇంకా నీ జీవితం ఫుల్ఫిల్ చేయలేదు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే ఫుల్ఫిల్ అంటే నీ యొక్క జీవితం ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడుతుందో అప్పుడు నువ్వు సంపూర్ణుడిగా మార్చబడతావు. అందుకనే దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించడానికి వచ్చాడు. అలాంటప్పుడు ఆ కృపా సత్య సంపూర్ణుడు ఏదైతే ఫుల్ఫిల్ చేశాడో రక్షణలోనికి వచ్చిన నువ్వు కూడా ఏం ఫుల్ఫిల్ చేయాలి? చెప్పాలి. నువ్వు కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తును పోలి నడవాలి. ఈ యొక్క పౌలు భక్తుడు కూడా అదే అన్నాడుగా, నేను యేసుక్రీస్తును పోలి నడిచినట్లు మీరును నన్ను చూసి నడుచుకోండి. అంటే అంత ధైర్యంగా ఎలా చెప్తున్నాడంటే తన యొక్క జీవితం సౌలుగా ఉన్నప్పుడు బాలేదు, పౌలుగా మారిన తర్వాత అదృష్టలోకాలను చూడగలిగే వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కనబడని లోకాలను కూడా పౌలు భక్తుడు చూడడానికి అర్హత సాధించాడు. ఎందుకని? అతను మారిన తర్వాత మరలా పాత జీవితాన్ని తరుముకోలేదు, పాత జీవితాన్ని చూడగలగలేదు. ఈరోజు నువ్వు మారు మనసు పొందావు, బాప్తీసం పొందావు, నీట మునిగావు, దేవుడు అంటే తెలుసుకున్నావు, దేవుని వాక్యం అంటే తెలుసుకున్నావు, బల్లారాధన అంటే తెలుసుకున్నావు, ఇవన్నీ తెలుసుకున్నావు. కానీ మరలా పాత మాటలు మాట్లాడకూడదని నీకు తెలుసా? చెప్పాలి. మాట్లాడొచ్చా పాత మాటలు? భర్తను తిట్టొచ్చా? భార్యను కొట్టొచ్చా? బాప్తీసం పొందినవాడు ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చా? ఆలోచన చేయండి. ఎందుకని ఈ వాక్యం మనతో మాట్లాడుతుందా అంటే మనం ఇంకా ఫుల్ఫిల్ చేయబడలా. ఇప్పుడు క్రీస్తు ఏమో ద్వారం దగ్గర ఉన్నాడు, రాకడ గుర్తులు వచ్చినప్పుడు నేను ద్వారము దగ్గరే ఉన్నాను కానీ కంగారు పడద్దు, నా రాకడ వెంటనే జరగదు అన్నాడు. ఇప్పుడు మనకేం చెప్తున్నాడు? హెచ్చరిక ఇస్తున్నాడు. మారాలి, ప్రతి ఒక్కరూ మారాలి, 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 మారాలని దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడింప చేయుచున్నాడు. ఈరోజు నీ వాక్యం వింటున్నావు, మారగలుగుతున్నావా? మన విషయంలో సంపూర్ణత లేకపోతే పరలోకం వెళ్ళలేం. సంపూర్ణత కావాలని దేవుడి లోకానికి వచ్చాడు. ఆదాము ఏదైతే చేయజాలకపోయానో అది యేసుక్రీస్తు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? నీ ఫుల్ఫిల్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి, నీ సంపూర్ణత. ఎందుకని? బాప్తీసం పొందారంటే కానీ మీరు పరిశుద్ధాత్మను పొందుకోలేదా? మీరు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే పరిశుద్ధులతో ఎలా ఎత్తబడతారు? మత్తయి సువార్త 24:31 చూడండి ఏం మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 24:31. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకొని వారిని పోగు చేతురు. అర్థమవుతుందా? ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడంట? ఆయన నచ్చిన వారిని ఏర్పాటు చేసుకుంటాడంట. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే ఆలోచన చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు వాక్యం తెలిసని బ్రతుకుతామో దాని వలన మనకు లాభము లేదు. నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకొని వారిని పోగు చేసుకుంటాడంట. నేను ప్రతిదినము దేవుడిని ఒకటి అడుగుతాను, నా పాపాలను క్షమించమని అడుగుతాను. ఎందుకని? మనలో ఏదో ఒక పాపం వేలాడుతూనే ఉంటుంది, ఏదో ఒక ద్రోహము, ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది, రాకుండా ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మన భక్తిని సంపూర్ణతలోనికి తీసుకువెళ్ళాలి. ఏమండి, కొరింథీ సంఘానికి వెళ్ళాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకోలేదంటే పొందుకోలేదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మాకు తెలీదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఉంటే మరి మాకెందుకు చెప్పలేదు, మా సంఘంలో ఎవరో బోధించలేదు అని చెప్పి పౌలు భక్తుడు మాట్లాడి వారి మీద చేతులుంచినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు.
ఏమండి, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడయ్యా అంటే పరిశుద్ధులను మాత్రమే ఏర్పాటు చేసుకుంటాడు. ఈ కొన నుంచి ఆ కొన వరకు కడబోర మ్రోగిందంట. మ్రోగగానే అందరినీ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? తను ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో నలుదిక్కులందరినీ వాళ్ళని పోగు చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం. మన గ్రామం నుంచి ఎంతమంది వెళ్తాం కాన్ఫిడెంట్గా? ఆలోచన చేయండి. ఏమంటే క్రీస్తు రాకడ దగ్గర అవుతుంటే మనమేమో చక్కగా సంపాదించడానికి, జలసాగా తిరగడానికి అనేకమైన రహస్య స్థలాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ దేవుడు మనల్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. మరి ఆలస్యం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? సంపూర్ణతలోనికి రావాలి. ఇలాంటి వాక్యం తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంట, అది పొందుకోకపోతే నేను వెళ్ళనంట. మరి పొందుకోవాలి కదా, కష్టపడాలి కదా, కన్నీరు కార్చాలి కదా. అసలు కన్నీరే కార్చకుండా పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడు నీలోనికి? అసలు కష్టపడకుండా పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడు? నీ శరీరం నలగకూడదు, నువ్వు సుఖంగా ఉండాలి, సంతోషంగా సాగాలి, అందరినీ ద్వేషించేయాలి. అందరిని ద్వేషించేస్తే పరిశుద్ధాత్ముడు వచ్చి నీ మీదకి దిగిపోవాలి. మరి దిగిపోతాడా? అలా ఉంటే దిగిపోతాడా? చెప్పాలి. దిగడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యాన్ని బట్టి గమనిస్తే దేవుడికి ఏ పని అప్పగించాడు, ఏ పనిని సంపూర్ణంగా అంటే ఫుల్ఫిల్ చేసి మాట్లాడుకుంటున్నాడు ప్రభుతో. ఆలోచన చేయండి. తనకు అప్పగించిన పని అంట నెరవేర్చేసాడంట. అప్పగించేసిన పనిని నెరవేర్చేసి ఇక్కడ చూడండి మాట్లాడుతున్న మాట చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఆ మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు ఏం పెట్టాడయ్యా అంటే బాప్తీసం ఆయన వచ్చిన తర్వాత వచ్చింది. అంటే ఈ బాప్తీసం వచ్చిన తర్వాత ఇప్పుడు మనమేం చేయాలి? దేవునిని గణపరచడానికి రక్షణకు వచ్చాం, దేవునిని మహిమపరచడానికి రక్షణలోనికి వచ్చాం, దేవునిని స్తుతించడానికి, దేవునిని గణపరచడానికి, ఇక పాపం జోలికి వెళ్లకుండా పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవునిని గణపరచడానికి వచ్చిన మనము దేవునిని ఈ విషయంలో ఫుల్ఫిల్ చేయగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్న మాట మీరు క్లారిటీగా మళ్ళీ చదువుకోండి కావాల్సి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి తిని. అంటే తన పని, తన బాధ్యతను దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు చక్కగా దాన్ని అందరికీ నేర్పించి ఫుల్ఫిల్ చేసి వెళ్తున్నాను, మరి వస్తున్నాను, మరి జాగ్రత్త అని చెప్పి ఇక్కడ ఉన్న వారందరినీ అప్పగిస్తున్నాడు. ఈరోజు అదే వాక్యాన్ని వింటున్న మనము, అదే వాక్యంతో బ్రతుకుతున్న మనము బాప్తీసం పొందిన తర్వాత ఒక్కరు ఎవరిని కూడా ద్వేషించలేదంటే, ఒక్కరు కూడా లేరంటే ఏమనాలి? మీరు వస్తేరండి, లేకపోతే రాకపోతండి. క్రీస్తు వస్తున్నాడని తెలియపరచమన్నాడు అంతే. మారితే మీ హృదయాలకి తగిలితే మారండి. పాత జీవితాన్ని విడిచిపెట్టేసి అయ్యో వాక్యం నా కొరకు మాట్లాడాడని మారడానికి ఇష్టపడండి. అంతేగాని అక్కడికి వెళితే నన్నే టార్గెట్ చేస్తున్నాడంటే దాని వలన నీకు యూజ్ లేదు. వాక్యము నీ మూలుగులలోనికి వెళ్ళి నిన్ను శోధించాలంటే మొట్టమొదట ఆ వాక్యాన్ని నీవు పట్టుకొని ధ్యానించడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి చెప్పే వాక్యాన్ని మీరు ఏం చేయాలో తెలుసా? ఏది సంపూర్ణమైనది, ఏది అసంపూర్ణమైనది దేవుని వాక్యం సెలవిస్తుంది. సెలవిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? సంపూర్ణతలోనికి రావడానికి ఇష్టపడాలి. ఈరోజు సంపూర్ణత వద్దు, కానీ ఆ సేవకుడు నన్ను పొగిడితే చాలు, ఈమె నన్ను పొగిడితే చాలు, ఇతడు నన్ను పొగిడితే చాలు, అతని దృష్టిలో నేను మంచిగా ఉంటే చాలు, కనమ వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు? అర్థమవుతుందా? పాస్టర్ గారు వచ్చినప్పుడు ముసుగేసుకుంటే లాభం లేదు. ఎప్పుడున్నా నీ జీవితం మీద దేవుడు చూస్తున్నాడని నీ ముసుగు మహిమ వస్త్రం వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నీ మీద ఎప్పుడైతే మహిమ వస్త్రం ఉంటుందో ప్రతి క్షణము దేవుని కాపుదల నేను వెంబడిస్తూ ఉంటుంది. ఏది శోధన, ఏది అపవిత్రము, ఏది దాడి, ప్రతి ఒక్కటి దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు కంగారు పడకు, అది నీ మీదకు వస్తున్న అటాక్. నువ్వు బలహీన పడకు, అది నిన్ను గాయపరచడానికి వస్తున్న అటాక్. దాని వలన నువ్వు కృంగిపోయావంటే నువ్వు నా దగ్గరికి రాలేవురా అని తెలియజేస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ జీవితాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఏమంటే ఈ బాటిల్ సగం అయిపోయింది, దీన్ని ఫుల్గా ఉన్నట్ట లేదు. ఇప్పుడు ఆల్రెడీ మన జీవితం చాలా అయిపోయింది, చాలా పాడు చేసాం, చాలా వేస్ట్ చేసాం. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా వేస్ట్ చేస్తే దానివల్ల లాభం ఉంటుందా?
ఏమంటే ఉన్న సగ జీవితాన్ని దేవుడికి ఇస్తే ఆ సగ జీవితాన్ని బాప్తీసం తీసుకున్న తర్వాత పాడు చేస్తే దాని వలన లాభం ఉండదు. అందుకనే మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి, ఎవ్వరిని ద్వేషించకూడదు అని ఒక టార్గెట్ పెట్టుకుంటే మీలో ప్రేమ అనేది రావడం ప్రారంభించబడుతుంది. దేవుని ఆత్మ ఎలా నీ దగ్గరికి రావాలో, ఎప్పుడు ప్రార్థన చేస్తే నీ మీద వాలిపోవాలని ఆయన ఎదురు చూసేలాగా మన జీవితం ఉండాలి. ఏమండి, ఎప్పుడైనా గమనించండి, నాకు ఒకటే టార్గెట్, ధనము కాదు, ఈ లోక సంపాదన కాదు, ఎవరో ఒక్కరిని రోజుకు బలపరచగలిగితే అదే దేవుని యొక్క పరలోక ధనము. దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఆలోచన చేయండి. దేవుని యొక్క విధానంలో సంపూర్ణత కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఆ సంపూర్ణత రావాలంటే మనం కొన్ని వాటిని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టకుండా దేవుని యొక్క సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే కష్టం. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించు తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం అవుతున్నారు. ఇక్కడ చూసారా, మరలా క్లారిటీగా మాట్లాడుతున్నాడు. మనము రూపాంతరం అవ్వాలంటే సంపూర్ణమై ఉండాలి. అక్కడ చూడండి, చదువుతున్నాను క్లారిటీగా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనాలి. ఆ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుతున్నాం. మనం ఇంకా రూపాంతరంలోనికి రాలేదు. అర్థమవుతుందా? దేవుడు మీలోనికి వస్తే మీరు ప్రతి ఒక్కరిని క్షమించగలుగుతారు. మీలో ద్వేషం చచ్చిపోద్ది, మీలో అహంకారం చచ్చిపోద్ది, మీలో స్వార్థపు బుద్ధి చచ్చిపోద్ది. ఒకరిని ప్రేమించాలన్న ఆలోచన మీలో కలుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏదైతే సంపూర్ణమైందని తెలియచేస్తున్నాడో ఆ సంపూర్ణత నీలోనికి వచ్చినప్పుడు నీ జీవితం పరిపూర్ణంగా దేవుని వద్దకు నిలబడగలుగుతుంది. అర్థమవుతుందా? మీరు వాక్యాన్ని వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. మీరు వాక్యాన్ని వింటే లాభం లేదు. దేవుడు దాన్ని పాటించమన్నాడు, దాన్ని అమలు చేయమన్నాడు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపొద్దు. ఈ లోక మర్యాద దేవుని చిత్తాన్ని తెలియపరచలేదు. ఈ లోక మర్యాద దేవుని అనుగుణాలను తెలియపరచలేదు. ఈ లోకంలో ఉన్న ప్రతీదీ దేవునికి అనుకూలంగా మార్చబడలేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, మనం ఇంటిలోనికి వెళ్తే నిప్పులు అది ఏంటిది, అగ్ని, అది పాలు పొంగిస్తాం. ఇవన్నీ ఎందుకు చేయాలి? ఆచారాలు ఇవి. తోరణాలు కట్టకపోతే పచ్చదనం లేదు, అది ఆచారమే. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఆచారాలే. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. నేను మిమ్మల్ని ఫుల్ఫిల్ చేయడానికి పరలోకం నుండి వచ్చాను. మిమ్మల్ని ఫుల్ఫిల్ చేయడానికి అంత ఆకాశమును విడిచిపెట్టి, ఇదిగో సింహాసనమై ఉన్న నా ఆకాశమును విడిచిపెట్టి చిన్న నలుసుగా ఈ భూమి మీద అడుగుపెట్టానంటే మీరు నా కోసం ఏం ఆలోచిస్తున్నారు? మనలో అడుగు పెట్టాడంటే ఒక దైవం ఆలోచన చేయాలిగా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆకాశముని సింహాసనము, భూమి నీ పాదపీఠము అని వాక్యం సెలవిస్తుంది. మరి అలాంటి సింహాసనముని విడిచిపెట్టి చిన్న నలుసైనటువంటి ఈ భూమి మీదకి వచ్చాడంటే యేసుక్రీస్తుని ఎందుకు మనం గుర్తించలేకపోతున్నాం? యేసుక్రీస్తుని లోక మర్యాదలతో ఎందుకు ఇంకా అవమానపరుస్తున్నాం? ఆమె తిట్టిందంటే ఆమె తిట్టినట్టు నువ్వు తిడితే దానివల్ల లాభం ఏంటి? ఆమె బాప్తీసం పొందింది, ఆమె బాప్తీసం పొందినప్పుడు నువ్వు దాని వలన ఎదుటి తిడితే లాభం ఏంటి? లాభం అనేది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఎదుటివారు తిట్టినప్పుడు బాడి పడితే ఆ బాడిని తుడిచేసుకోవాలి. అర్థమవుతుందా? ఎదుటివారి తిడితే నువ్వు కూడా రక్షణలోనికి వచ్చుంటే, నువ్వు నిజమైన రక్షణలో ఉంటే నీలో కోపం రాదు. నీలో ఏమొస్తుందంటే ఆమెకి సరైన జ్ఞానం లేదు, ఆమె సరైన సంపూర్ణములో లేదు, ఆమె సరైన మార్గములో లేదు. కనుక నువ్వేం చేయాలంటే నీ సంపూర్ణతను కాపాడుకుని వారిని క్షమించాలి. దేవునికి స్తోత్రం. నేను వాక్యాన్ని చెప్తున్నాను. వాక్యాన్ని చెప్తున్నప్పుడు మీరు ఆలోచనలోనికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోవద్దు. కొన్ని మాటలు మన హృదయానికి తలిగే వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఫుల్ఫిల్ అవ్వాలని దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. మీలో సంపూర్ణత రావాలి. ఈ సంపూర్ణత ఎలా ఉండాలంటే సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరు నూతన మగుట వలన రూపాంతరమైన అనుభవంలోనికి రావాలి. మేడగదిలో వాళ్ళు రూపాంతరాన్ని పొందుకున్నారు.
అర్థమవుతుందా? మేడగదిలో వారు రూపాంతరమైన పరిశుద్ధాత్మ అగ్ని పరలోకము నుండి వారి మీదకి దిగివచ్చిందంట. అందుకనే వారు అగ్ని జ్వాలలుగా మార్చబడ్డాయి వాళ్ళ నాలుకలని అక్కడ వాక్యం రాయబడుతుంది. ఈరోజు మన జీవితంలో ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు సంపూర్ణతమైన జీవితాన్ని మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? లోకాన్ని వెతుకుతున్నాం, లోక మర్యాదను వెతుకుతున్నాం, లోక ఇష్టాలను వెతుకుతున్నాం, వాళ్ళు మాట్లాడినట్టే మనము మాట్లాడుతున్నాం. కానీ మనం అలా అయితే ఫుల్ఫిల్ అవ్వడానికి వీలు పడదాం. అలా నడుచుకుంటే దాని వలన మనలోనికి ఆశీర్వాదం రాదు. మనం ఎప్పుడు ఆశీర్వదించబడతామై అంటే దేవునికి లోబడి ఉన్నప్పుడే మనము. ఇది ఇక్కడ చూడండి, అక్కడ పక్కనే అంటున్నాడు చూడండి 13వ అధ్యాయంలో, ప్రతి వాడును పై అధికారికి లోబడి ఉండవలెను, యాలేనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. అర్థమవుతుందా? దేవుడు క్లారిటీగా మాట్లాడతాడు వాక్యంతో, మనం అర్థం చేసుకోవాలి. కానీ మన మూలుగుల్లోనికి వెళ్ళి దేవుడు మాట్లాడతాడు. ఆ కృపా సత్య సంపూర్ణుడు శరీరధారి వచ్చి మన మూలుగుల్లోనికి వెళ్ళి మాట్లాడగలిగితేనే మనం సంపూర్ణులుగా మార్చబడతాం. నేటి దినాల్లో సంపూర్ణత వెతకట్లేదు ఎవరు. తిన్నామా, చక్కగా వాక్యాన్ని విన్నామా, ప్రార్థన చేసామా, పడుకున్నామా, అయిపోయిందా? మరి పరిశుద్ధాత్మ ఇప్పుడు మనకి, పరిశుద్ధాత్మ లేకపోతే ఎలా? పరిశుద్ధాత్మ మనలో నడిపింపబోకపోతే ఎలా? వాక్యం అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ ఉండాలిగా. ఏమండి, యోహాను గారు బాప్తీసం యేసుక్రీస్తుకి ఇచ్చిన తర్వాత ఇంకెవరికి ఇవ్వలా. ఆయన సెరసాల్లో వేయబడిపోయాడు. ఎందుకని? ఆయన ఫుల్ఫిల్ అయిపోయాడు. అక్కడికి యేసుక్రీస్తుకు బాప్తీసం ఇవ్వడానికే యోహాను పుట్టాడు. అర్థమవుతుందా? ఆయన ఫుల్ఫిల్ అయి వెళ్ళిపోయాడు, చెరసాల్లో బంధించబడ్డాడు, నరకబడ్డాడు, అయిపోయింది అక్కడితో చాప్టర్. కాబట్టి ఈరోజు మన ఫుల్ఫిల్ ఏంటి? మన జీవితం ఏంటి? మన సంపూర్ణత ఏంటి? దేవుడు ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకుని బాప్తీసంలోనికి తీసుకున్నాడు? బాప్తీసం అనే ఆలోచన తీసుకువచ్చి ఆ రక్షణ అనే మార్గాన్ని ఎందుకు చూపించాడు? మరి ఫుల్ఫిల్ అవ్వాల్సిన పరిశుద్ధాత్మ శక్తి ఇంకా ఫుల్ఫిల్ అవ్వకుండా ఉంటే లాభం ఏంటి? బాప్తీసం తీసుకోమని ప్రేరేపణ ఇచ్చాడు, తీసుకున్నావు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలని అడుగుతున్నాడు, పొందుకోగలుగుతావా? ఎంతమంది పోరాటం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ వస్తే, నీకు చాలాసార్లు వివరించిన మరలా చెప్తున్నా, పరిశుద్ధాత్మ వస్తే మనము చనిపోయిన వారితో సమానం. ఎందుకంటే మనము చనిపోయి క్రీస్తు మన యందు బ్రతుకుతున్నాడు కనుక ఆయన సంపూర్ణత మనలోనికి వచ్చి మన స్వభావాన్ని బట్టి ఇంకొకడు మారగలుగుతాడు. అర్థమవుతుందా? ఈరోజు అలాంటి ఆలోచన ఎవరికి లేదు. కానీ వాక్యం విన్నామా, ప్రార్థన చేసామా, 2 చప్పట్లు కొట్టామా, అయిపోయిందా, ఆయన వెళ్ళిపోవడమే తప్ప ఏం వాక్యం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, అసలు సంపూర్ణత ఏంటి, ఆ సంపూర్ణము కలిగిన వాక్యాలను ఎందుకు తీయించాడు, ఆ సంపూర్ణత కలిగిన మాటలను ఎందుకు మాట్లాడాడు? ఈరోజు నాలో సంపూర్ణత ఉందా అని ఆలోచన చేసేవారు లేరు. అర్థమవుతుందా? ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఎందుకో తెలుసా? క్రీస్తు అతి సమీపంగా రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? ఆయన కాల నిర్మాణం అంతా అయిపోబోతుంది. ఈరోజు మనం ఏం చేయాలి? కొన్ని సంవత్సరాలు, ఇంకా 15 సంవత్సరాలు ఉంది, లేదా ఇంకా 10 సంవత్సరాలు ఉంది, లేదా ఇంకా 7 సంవత్సరాలే ఉంది. ఈ 7 సంవత్సరాల్లో పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకుంటావు? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, భార్యాభర్తల మధ్యన తగాదాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కుటుంబం మధ్యన వ్యత్యాసాలు వస్తాయి. ఇవన్నిటినీ తట్టుకొని నిలబడే పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకోగలిగితే నిలబడగలుగుతావు. నిలబడలేనప్పుడు నీలో పరిశుద్ధాత్ముడు పనిచేయలేడు. అర్థమవుతుందా? ఏంటి పరిశుద్ధాత్మ అన్నారా? మీకు వాక్యాన్ని చూపిస్తాను. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. అమ్మ చదువమ్మా. కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి మేము వినలేదని చెప్పి. దేవునికి స్తోత్రం. క్లారిటీ వచ్చిందా? పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఎందుకు పొందుకోవాలి? ఆ పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తుకి ఈ లోకానికి వచ్చాడు. అర్థమవుతుందా? ఆయన ఏదైతే ఫుల్ఫిల్ చేసి వెళ్ళాడో ఆయన్ని ధరించుకుంటేనే పరిశుద్ధాత్మను ధరించుకున్నట్టు. కాబట్టి ఈరోజు మీరు వాక్యం విని రేపు పొద్దున పనిపాతకం కదా అని ఆలోచించొద్దు ఇంటికి వెళ్ళి. అర్థమవుతుందా? పనిపాతకాన్ని, దాని గురించి కూడా ఒక ఉదాహరణ చెప్పనా? పనిపాతకానికి వెళ్తున్నారు, ఎన్నింటికి వెళ్తున్నారు? 6ంటికి వెళ్తున్నారా? మీ పని 8ంటికి అయిపోతుంది. పని ఫుల్ఫిల్ అయిపోతుందా? లేకపోతే మళ్ళీ వెళ్ళి ఏం చేయాలి? 8ంటికి వచ్చేయచ్చింగా, 8ంటికి వచ్చి ఇంటికాడికి వచ్చేచ్చింగా. ఏం పడో
ఏం పడవు? డబ్బులు పడవు. అర్థమవుతుంది? అంటే మీ పని ఇంకా ఫుల్ఫిల్ అవ్వాలా అంటే మీరు పని చేసేసారు, కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయవలసిన వ్యక్తి నాయకుడు. అతడు వెయ్యాలంటే మీ సెల్ఫీ వాడి దగ్గరికి వెళ్ళాలి. అర్థమవుతుందా? అంటే ఫుల్ఫిల్ ఎవడు చేస్తాడో, మీరు పని మాత్రమే చేస్తున్నారు, ఫుల్ఫిల్ ఆయన చేస్తున్నాడు. ఎందుకని డబ్బులు వేసేవాడు ఆయన. ఆయనకు లోబడి ఉంటేనే మీకు నేను రానురా రాజేష్ గారు, నేను రానండే ఫోటో దిగాలంటే నా ఫోటో ఎక్కడ దిక్కుని పంపించింది అన్నారనుకో, ఆయన ఫోటో నీ ఫోటో పడదు కనుక నీ పని డబ్బులు రావు. ఆయన మీద తిరగబడితే ఏం లాభం ఉండదు. నేను చెప్పే వాక్యాన్ని మీరు ఆలకించగలిగితే దేవుడు కూడా మిమ్మల్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాడు. దాంట్లో నేనేం చేసేది ఏమి ఉండదు. వాక్యాన్ని ఏదైతే నేర్చుకున్నానో ఆ వాక్యాన్ని మీకు ప్రకటించి వెళ్ళిపోతాను. ఫుల్ఫిల్ చేయవలసిన వ్యక్తికి మీరు లోబడి ఉంటే ఆ జీతం సరైన టయానికి మీ మీదకే తీసుకువస్తాడు. అర్థమవుతుందా? ఉదాహరణలు ఎదుక్కోవాలి, కానీ బోళ్ళని దొరికితే మన మధ్యనే. కాబట్టి మనం ఆలోచన చేయాలి. మీరు ఏ విషయంలోనైనా దేన్నైతే ఆసక్తిగా చేస్తున్నారో దానిని బట్టే మీకు జీతం ఏర్పాటు చేయబడుతుంది. మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆరాటంతో ఎదురు చూస్తారో, ప్రతిదినము నాకు కావాలి ప్రభువా అని ఒక్క కన్నీటి చుక్కైనా నువ్వు ప్రార్థన చేయగలిగి ముందుకు వెళ్ళగలిగితే దేవుడు నీ యందు కనికరం పొంది దానిని బట్టి నేను ఫుల్ఫిల్ చేయడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదట దేవుని విషయంలో సంపూర్ణతను వెతకాలి. ఎప్పుడైతే వెతుకుతామో ఆ వాక్యము మనలోనికి వెళ్ళి మన బలహీనతలన్నీ సరిచేయడానికి ఇష్టపడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి వాక్యం వినండి. చాలామంది వింటారు. మా వాళ్ళకి అదే చెప్పాను. 10 మంది కన్యకలకి ఏం తెలుసు? 10 మంది కన్యకలు సిద్ధపడి ఏంటిది సిద్ధులలో నూనె అంటే ఏంటి? నూనె అంటే వాక్యం. అర్థమవుతుందా? నూనె అంటే వాక్యం. అంటే ఈ 10 మందికి వాక్యం తెలుసు, కానీ ఎంతమంది లోపలికి వెళ్ళారు? 5 వెళ్ళారు. మనం ఆలోచన చేస్తే ఈ 10 మందికి వాక్యం తెలుసు, కానీ ఎంతమంది? 5 మాత్రమే. సిద్ధపడిన వారు 5 మాత్రమే. ఎంతమంది వాక్యం విన్నా లాభం లేదు, కానీ సిద్ధపాటు ఉన్నవారే పరలోకంలో ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. అందుకే నేను 1 దశలోనికి 5:23 చదివించాను. ఎందుకు చదివించాను? సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ప్రవీణ్ కాదు. వాక్యాన్ని ప్రకటించేది ప్రవీణ్ మాత్రమే. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఫుల్ఫిల్ చేయడానికి సంపూర్ణంగా చేస్తాడు. అందుకనే దేవుని యొక్క విషయంలో మనం ఏం చేయాలంటే అందులోనే మనకి సత్యమైన వాక్యం ఉంది. ఈరోజు అంశం అదే చెప్పాను మీకు. దేవుడు మిమ్మల్ని సంపూర్ణులుగా మార్చాలంటే దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా మార్చాలి. ఎలా మార్చుతాడే అంటే వాక్యానికి లోబడాలి. నా కుమారుని ఏర్పాటు చేసుకున్నాను. ఎవరైతే ఆ వాక్యానికి లోబడతారో ఆ వాక్యాన్ని బట్టి నేను వారిని సంపూర్ణులుగా మారుస్తాను. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు రాకడలో ఎత్తబడే రీతిగా వారిని కూడా సంపూర్ణులుగా చేస్తానని ఆ వాక్యంలో రాయబడి ఉంది. అందుకని ఆ వాక్యంలోనే ఈరోజు అంశం ఉందని చెప్పాను. మనకి గనక జ్ఞానం ఉంటే ఆ వాక్యం ముందుగానే మనకు అర్థమైపోద్ది. మనకి గనక వివేచన ఉంటే దాని విషయంలో మనకు అర్థమైపోద్ది. కానీ మనకు ఎందుకు అర్థం అవ్వట్లేదని తెలుసా? బుద్ధి లేని కన్యకల వలె వాక్యాన్ని వింటున్నాం, కానీ దాన్ని సిద్ధపాటు కలుగజేసుకుని దేవునిలో ఎత్తబడలేని ఆలోచన లేదు. ఈరోజు ఆలోచన చేయండి. నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనుకుంటే మీకంటే నేనే గొప్ప. అలా అనుకుంటే మీకంటే నేనే గొప్ప. ఏ పాపం చేయట్లేదు, దేనిని ఆశించట్లేదు, దేని వైపు అడుగులు వేయట్లేదు. పరిశుద్ధమైన వాక్యాన్ని ఎలా బోధించాలి, ఎలా నడవాలని ప్రతిరోజు పనులు చేసుకుంటున్నా, దాని మీద దృష్టించి ముందుకు వెళ్తున్నాను. అలా అనుకుంటే నేనే గొప్ప. కానీ దేవునితో ప్రతిరోజు నేను పాపిని ప్రభు అని ఎందుకు మాట్లాడుకుంటాను తెలుసా? నాలో ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేని చాలా ఉండుంటాయి. అవి ఫుల్ఫిల్ చేయవలసిన దేవునితో మాట్లాడగలిగితే ఆయనే మనల్ని సంపూర్ణులుగా మార్చునుగాక. అర్థమవుతుందా? మీరు నేర్చుకోండి. వాక్యం మనల్ని సంపూర్ణులుగా మార్చడానికి ఇష్టపడుతుంది. ఆ వాక్యం సంపూర్ణులుగా మారుస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వాక్యానికి లోబడి మనము జీవించాలి. చూడండి వాక్యాన్ని చూద్దాం. 2 కొరింథీ 10:6 చూడండి. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. అర్థమవుతుందా? అక్కడ వాక్యం చెప్తున్నాడు. ఎప్పుడైతే మనము విధేయతకు లోబడుతున్నామో, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతను ప్రతిదండన
చేయ సిద్ధపడి ఉన్నారు. అంటే మీరు ఏం చేయాలి? అందుకని చెప్తున్నాను, బాప్తీసం పొందిన తర్వాత అవిధేయత క్రియలన్నీ పొందకముందు చేశాం, అవిధేయత క్రియలన్నీ ఇష్టం లేకుండా చేశాం, దేవుడు అంటే తెలియకుండా చేశాం, దేవుని యొక్క విషయాలు అన్నీ తెలియకుండా చేశాం. అయితే విధేయత మనకేం నేర్పిస్తుందో తెలుసా? సంపూర్ణతను గుర్తింపు చేస్తుంది. విధేయత మనకి సంపూర్ణతను గుర్తింపు చేస్తుంది. ఎందుకని? ఒరే, నువ్వు అవిధేయత కలిగి ఉండడానికి వీల్లేదు. దేవునిలోనికి వచ్చావు, రక్షణలోనికి వచ్చావు, బాప్తీసం పొందావు, ఇక నువ్వు దానిలోనికి ఉండడానికి వీల్లేదు. నీలో అవిధేయత అనేది పనిచేయడానికి వీలు లేదు. నువ్వు ప్రతిదండన చేసి దాన్ని తుడి చేసావు గనుక నీలో ఇంకా విధేయత కలిగిన క్రియలు మాత్రమే సంపూర్ణం అవ్వాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మనం అవిధేయులుగా ఉంటే దేవుడు మనల్ని ఫుల్ఫిల్ చేయడు. అవిధేయులుగా నడిస్తే దేవుడు ఫుల్ఫిల్ చేయడు. మనము సిద్ధపాటు కలిగి విధేయత కలిగిన వారిగా ఉండాలి. అందుకని రక్షణ అనేది దేవుడు పెట్టాడు. పరిశుద్ధాత్మ శక్తి అనేది మన జీవితాలను దేవుని ఎదుట నిలబెడుతుంది. బాప్తీసం పొందితే ఇలా అందరూ బాప్తీసం పొందితే దాని వలన యూజు లేదు. అయితే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవలసిన పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వస్తాడో మనలోనికి, అప్పుడే నీవు పరిశుద్ధులతో పాటు యేసుక్రీస్తు రాకడయందు ఎత్తబడి గుంపులో చేర్చగలుగుతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కొరింథీ సంఘానికి కూడా అదే సెలవిస్తున్నాడు. మీరు ఎప్పుడైతే విధేయతకు లోపడ్డారో ఇంకా అవిధేయత క్రియలు మీలో పని చేయకూడదు. మీలో సిద్ధపాటు అనేది వచ్చేయాలి. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదే 13 2 కొరింథీ అదే 13:9 చూడండి. మేము బలహీనులమై ఉన్నను, మీరు బలవంతులై ఉండగా మేము సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థించున్నాము. చూడండి, పౌలు భక్తుడు చాలా స్పష్టంగా కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. మీరు సంపూర్ణులు అవ్వాలన్నాడు. ఎందుకు సంపూర్ణత? అర్థమవుతుందా? మీరు సంపూర్ణులు అగుటే నాకు సంతోషము, మీరు సంపూర్ణులుగా మార్చబడుటే నాకు ఆనందము. మేము బలహీనులమైన పర్వాలేదు, కానీ మీరు సంపూర్ణులుగా మార్చబడడం అంటే ఏంటో తెలుసా? క్రీస్తు ఎదుట మిమ్మల్ని నిలబెట్టడంలో మాకు ఎంతో సంతోషం కలుగుతుంది. అది సంపూర్ణత. పౌలు భక్తుడు కూడా ఆ సంపూర్ణత కోసం వివరిస్తున్నాడు. మనలో ఎప్పుడు సంపూర్ణత వస్తుంది? దేవుని విషయంలో మనం వెతికినప్పుడే. ఏమండి, ఎలా మడితే అలా దేవుడు వెతికేస్తే రాదండి. ఎలా మడితే అలా దేవునితో నడిచేస్తే రాదండి. ఎలా మడితే అలా మాట్లాడేస్తే సంపూర్ణత రాదండి. వాక్యం దగ్గర డిస్టర్బ్ అయితే చాలా దారుణంగా ఉంటుంది నా పరిస్థితి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? పౌలు భక్తుడు కూడా మీ సంపూర్ణత చాలా చక్కగా నియమించబడిన వలన నేను సంతోషించుచున్నాను. దాని బలహీనుడైనా పర్వాలేదు, కానీ మీరు సంపూర్ణులగుట చేత నేను ఆనందించబడుతున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి నేటి దినాల్లో మనం చేయవలసింది ఒకటే, క్రీస్తు రాబోతున్నాడు. ఎలా సంపూర్ణతగా ఉండాలి, ఎలా నిందారహితంగా ఉండాలి. క్రీస్తు మన యందు సంతోషించే రీతిగా లేకపోతే కేవలం ఎవరిని పోగు చేస్తాడంటే ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని పోగు చేస్తాడంట. మరి ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎంతమంది? ధైర్యంగా ఈరోజు ఒకరిని దూషించలేదు అని ఒక్కరు కూడా చెప్పుకోలేకపోయారే? ఎవరు కూడా మాట్లాడలేకపోయారే? నేను అడిగితేనే ఇలా ఉంటే మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట అడిగితే, బాప్తీసం పొందిన తర్వాత ఒక్కరిని కూడా దూషించకుండా ఉన్నావమ్మా అని దేవుడు అడిగితే నీ సమాధానం ఎలా ఉంటుంది? ఆలోచించేయండి. దేవుడు మనకి తెలియచేసేది ఒకటే, మనల్ని ఫుల్ఫిల్ చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మన బాధల నుంచి బయటికి తీసుకురావడానికి లోకానికి వచ్చాడు. మన కష్టాల నుంచి బయటికి తీసుకురావడానికి లోకానికి వచ్చాడు. మనము దేని యొక్క ఆచారాలకు లోబడిపోయామో ఆ ఆచారాల్లో ఉండకూడదని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మరి అలాంటప్పుడు మనలో సంపూర్ణత అనేది లేకుండా బ్రతికితే దాని వలన లాభం ఉందా? దేవుడు అదే ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో పాపం అనేది, ద్రోహం అనేది, అన్యాయం అనేది, ఇంకొకరిని ద్వేషించడం అనేది ఒకవేళ ఉంటే, బాప్తీసం పొందిన వారికి అది తగదు. బాప్తీసం పొందుకున్న వారికి అది కుదరదు. దేవుడి ఎదుట నిలబడాలంటే నువ్వు సంపూర్ణంగా మార్చబడాలి. నువ్వు పరిశుద్ధాత్మలో కట్టబడాలి. పరిశుద్ధాత్మలో నీ జీవితం కట్టబడితేనే దేవుడు నీ ప్రార్థనకు అంగీకారం అనేది ఇస్తాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ సంపూర్ణత గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకొక వాక్యాన్ని చూసి మనం ముగించుకుందాము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి సత్కార్యము చేయుటకును సిద్ధపడి ఉండవలెను, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు
ఎవరిని నీ దూషించక జగడమాడని వారును శాంతులనై ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయము. క్లారిటీ వచ్చిందా? సంపూర్ణత విషయంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మీకు అర్థమైపోవాలి ఈ వాక్యం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను, మనుషులందరి ఎడల, అందరూ చెప్దాం, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచు, ఎవరిని దూషింపక ఎవరితో జగడమాడక శాంతులనై ఉండవలెనని వారిని జ్ఞాపకము చేయుము. అర్థమవుతుందా? మనము యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. మనం సంపూర్ణులుగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట అదే. మనం ఏ విషయంలో కూడా సాత్వికులమై ఉండాలి. ఆత్మఫలాలో ఒక మాట అది, సాత్వికులమై ఉండాలి. దూషిస్తున్నాం, ఎందుకు దూషించాలి? ఎందుకు ఇంకొకరిని గాయపరచాలి? ఏమండి, మనలో ఒక తగ్గింపు ఆలోచన ఉంటే దానిని బట్టే మనం ఆశీర్వదించబడతామా, ఆశీర్వదించబడమా? తగ్గింపు కలిగిన వారు ఉంటే తప్పకుండా ఆశీర్వదించబడతారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. నువ్వు తగ్గించబడితే నేను నిన్ను హెచ్చిస్తానని దేవుడు సెలవిచ్చాడు. మరి తగ్గింపు ఉంటేనే కదా దేవుడు మనల్ని హెచ్చించేది. తగ్గింపు లేకుండా దేవుడు ఎలా ఇచ్చిస్తాడు? నీలో తగ్గింపు అనేది మొట్టమొదట రావాలి. వచ్చినప్పుడే మనమేం చేయబడతామంటే దేవుని చేత హెచ్చించబడతాం. బలులు అర్పించుట కంటేను మాట వినుట శ్రేష్టము. మనం ఏ విషయంలో దేవునికి ఎన్ని ఇచ్చినా లాభం లేదు, కానీ దేవుని మాటకు లోబడి ఉండాలి. ఈరోజు నీ సంపూర్ణత దేవునికి ఇష్టమైంది, అందుకే నీ సంపూర్ణత కోసం మాట్లాడమని దేవుడు తెలియజేశాడు. గత వారం మన కుటుంబంలో సంపూర్ణత లేదు, అందుకనే మన కుటుంబంలో శోధనలు, వేదనలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, చాలా ఇరుకైన విశాలత లేని పరిస్థితులు. ఇవన్నీ ఎందుకురాయి అంటే కుటుంబంలో ఏముందంటే ఫుల్ఫిల్ అవ్వలేదు. దేవుని యొక్క సంపూర్ణత కుటుంబంలో లేదు. దేవుని యొక్క కుటుంబం ఆశీర్వాదకరంగా లేదు. ఎందుకు లేదంటే ఆ కుటుంబంలో సంపూర్ణత లేదు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీలో సంపూర్ణత ఉందా? గత వారం కుటుంబంలో ఉంటే ఈరోజు నీలో సంపూర్ణత ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. మరి నీలో సంపూర్ణత ఉంటే నువ్వు ఎలా ఉండాలో తెలియచేస్తున్నాడు. ఎలా ఉండాలి? ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచు, ఎవరిని దూషింపక జగడమాడక శాంతులై ఉండవలెనని ఏం చేస్తున్నాడు? వారికి జ్ఞాపకము చేయించున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేయించున్నాడు? మరిచిపోతున్నారు, వాక్యాన్ని మరిచిపోతున్నారు, వాక్యాన్ని విడిచిపెడుతున్నారు, వాక్యాన్ని వారి ఇష్టం వచ్చినట్టు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ దాని యొక్క విషయంలో జ్ఞాపకము తెచ్చుకోవట్లేదు. ఈరోజు నువ్వు చేయవలసింది ఒకటే, బాప్తీసం పొందిన నీవు లాభమే లేదు. బాప్తీసం పొందినంత మాత్రం నీకు అవకాశం ఏమీ లేదు పరలోకంలో. నీ టిక్కెట్ కన్ఫర్మ్ అవ్వాలంటే పరిశుద్ధాత్మ నీ మీదకి పావురం వలె ఎలా అయితే యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చాడో అలా నీ మీదకి కూడా పరిశుద్ధాత్ముడు దిగి రావాలి యేసుక్రీస్తు నామములో. ఆమేన్. అర్థమవుతుందా? ఫుల్ఫిల్ అవ్వండి. ఇక్కడ నేర్పించేది సత్యమైన వాక్యం. ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మాట్లాడను, ఎవరిని ఏదో మాట్లాడి తెలుసుకొని మాట్లాడను. దేవునితో మాట్లాడే ఇక్కడికి వచ్చి మాట్లాడతాను. దేవుని విషయాలను మాత్రమే తెలియపరచడానికి ఇష్టపడతాను. పరలోకంలో అనేక మందిని చేర్చడమే నా టార్గెట్ అంతే. ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలనుకుంటే చాలా ధనం చూసాను నా చేతిలో, చాలా ఆశపడిన ధనాన్ని చూశాను, చాలా ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేసి నచ్చేవారు చాలా ఇష్టంగా ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇవన్నీ ఎందుకు నాకు వద్దో తెలుసా? నేను ఫుల్ఫిల్ అవ్వాలి. దేవుని పరలోక రాజ్యంలో పౌలుని చూడాలని ఆశపడుతున్నాను, పేతురుని చూడాలని ఆశపడుతున్నాను, యేసుక్రీస్తు సింహాసనాన్ని చూడాలని ఇష్టపడుతున్నాను. అందుకని ఆ లోకమందు నా దృష్టి ఉంది కనుక ఈ లోకం నాకు కనబడట్లేదు. ఈరోజు మీరు ఆ లోకమందు దృష్టి వెతకగలిగితే తప్పకుండా మన అందరము దేవుని రాజ్యంలో కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. చివరిగా 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. కాబట్టి మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. యేసుక్రీస్తు ఏం తేబోతున్నాడు? మనం ఎందుకు సంపూర్ణమై ఉండాలి? యేసుక్రీస్తును చూడాలంటే యేసుక్రీస్తుగా మనం మార్చబడాలి.
అర్థమవుతుందా? యేసుక్రీస్తు స్వభావముతో మనం మార్చబడాలి. అందుకని కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణముగా మీరు మార్చబడాలి. అర్థమవుతుందా? సంపూర్ణ నిరీక్షణ ఉంటేనే మనము క్రీస్తు ప్రత్యక్షతను చూడగలుగుతాం. మీకు క్లారిటీ ఇచ్చే వాక్యాలు తీయించని రాసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి చదవండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ సంపూర్ణత ఏంటో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకని? దేవుని యొక్క వాక్యం మనములు సర్వసత్యములోనికి నడిపించాలంటే ఆ సత్యవంతుడైన సంపూర్ణత మనలోనికి వస్తే క్రీస్తు యేసు ప్రత్యక్షమవు రోజున మనం ఎలా అయితే సంపూర్ణ నిరీక్షణ కలిగి చూస్తామో ఆయనని చూస్తారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీలో ఏం రావాలి? ఇప్పుడు అందరం చెప్దాం, ఏం రావాలి? సంపూర్ణత రావాలంటే ఏం విడిచిపెట్టేయాలి? కోపాన్ని, ద్వేషాన్ని, అహంకారాన్ని, ఎదుట వారిని గాయపరచడాన్ని, ఎదుట వారిని బాధపరచడాన్ని, ఎదుట వారిని దూషించడాన్ని, ఇవన్నీ ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఇది బాప్తీసం పొందిన వారికి తగదు. ఇది బాప్తీసం పొందిన వారికి తగుతుందంటే ఆడు సంపూర్ణంగా మార్చబడలేదు. ఎప్పుడు సంపూర్ణంగా మార్చబడతాడంటే క్రీస్తు యేసు ప్రత్యక్షం అవ్వడానికి సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఎదురు చూస్తాడు చూడు, అప్పుడు మాత్రమే సంపూర్ణంగా ఫుల్ఫిల్ చేయబడతాడు. అందుకని ఈరోజు మనం చదవబడిన వాక్యానికి, ఈ చివరి వాక్యానికి లింక్ ఏంటో చూడండి. చూడండి ఏం చదివించాను మొదట తీయండి. ఇప్పుడు చదివిన మాటకి అప్పుడు చదివిన మాటకి యేసు రక్తమే జీవం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అర్థమవుతుందా? సంపూర్ణముగా ఉండునట్లు కాపాడునుగాక. సంపూర్ణమైన నిరీక్షణతో ఏం చేయాలి? కలిగి ఉండాలి. రెండిటికి మ్యాచ్ అయిందా? రెండిటికి. అక్కడ రాకడ గురించి మాట్లాడాడు దశలోనికి విషయంలో, పేతురు కూడా రాకడ విషయంలో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఇక్కడ చెప్తున్న మాట సంపూర్ణునుగాను ఉండునట్లు కాపాడవలెనని కాపాడునుగాక అంటున్నాడు. అర్థమవుతుందా? సంపూర్ణత లేకుండా రాకడలో మనము యేసుక్రీస్తుని చూడలేము. చూడబడాలంటే మనలో సంపూర్ణత రావాలి. ఈరోజు మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాలో సంపూర్ణత లేదని మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది చాలామందికి. ఆ క్లారిటీ మీకు వచ్చింది కనుక మీరు ఏం చేయాలంటే సంపూర్ణులుగా మార్చబడుదురుగాక. ఆమేన్. కాబట్టి సంపూర్ణత అంటే ఏంటంటే, ఒకడు వచ్చి నీ చెంప మీద కొడితే నువ్వేమనాలి? నవ్వుతున్నారేంటి? ఉండలేరా? ఉండాలి. అదే సంపూర్ణ నిరీక్షణ. దేవుడు అదే తెలియచేశాడు. సంపూర్ణ నిరీక్షణ నీలోకి రావాలంటే నీ భర్త కొడితే సరేనండి అనాలి. ఏమనాలి? సరేనండి అనాలి. ఎందుకని? నీలో కోపం లేదు, యేసుక్రీస్తు నీలో ఉన్నాడు. యేసుక్రీస్తు నీలో ఉంటే సంపూర్ణత గుర్తు. యేసుక్రీస్తు నీలో ఉంటే సంపూర్ణత వస్తుంది. సంపూర్ణత ఉందంటే ఎవరి కొట్టినా ఎవరు తిట్టినా నీకు లాభమే లేదు గనుక నువ్వు మౌని అయి ఉంటావు. అందుకనే మనం ఏం చేయాలంటే నిందారహితముగా ఉండాలి. దేవుని ఎదుట ఆయన రాకడలో ఎత్తబడాలంటే బాప్తిజం పొందిన అందరికీ ఒకటే చెప్తున్నాను, సంపూర్ణము లేకుండా క్రీస్తుని ఎవ్వరూ చూడలేరు. మీరు సంపూర్ణులుగా ఉన్నారో లేదో ఈ రాత్రి దేవుడు మీకు క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి బాప్తిజం పొందినప్పుడు ఒకలా ఉండి బాప్తిజం పొందిన తర్వాత అలాగే ఉంటే దాని వలన మీరు నిందారహితులు కాదు. నిందారహితులు అంటే ఏ నింద వచ్చినా భరించే వాళ్ళే నిందారహితులు. అలాంటి యేసుక్రీస్తు స్వభావాన్ని మనం అందరము కలిగి ఉందుముగాక. అట్టి కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. ఈరోజు ఏదైతే లేదో నీలో దేవుడు క్లారిటీగా తెలియచేశాడు. ఈ అంత్యకాల దినముల యందు నీకొక భవిష్యత్తును దేవుడు తెలియచేశాడు. ఒకవేళ వాక్యము నీ మూలుగులలోకి వెళ్ళకూడదనుకుంటే వాక్యం విని నువ్వు విడిచిపెట్టేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నేనేమి గొప్పోని కాదు, నేనేమి మీకు జీతాలు ఇవ్వను. జీతాలు ఇచ్చేవాడు దేవుడు. మీ క్రియలను బట్టి మీకు దేవుడు జీతాలు ఇవ్వబోతున్నాడు కనుక
మీరేం చేయాలంటే నేను కాదు, దేవునికి కనబడేలాగా మీ సంపూర్ణతను చూపించండి. దేవుడికి కనబడేలాగా మీ సంపూర్ణత దేవునికి చూపించండి. విన్న ఈ గంట వాక్యములో దేవుడు సంపూర్ణత కోసం ఎందుకు హెచ్చరికించాడు? నీలో సంపూర్ణత అనేది లేకపోతే క్రీస్తు రాకడని నువ్వు నేను చూడలేం. నువ్వు నేను చూడాలంటే నీలో సంపూర్ణత, నిందారహితులుగా మనం బ్రతకాలి. మనలో ద్వేషం చచ్చిపోవాలి, మనలో క్రోధము చచ్చిపోవాలి, మనలో కోపము చచ్చిపోవాలి, మనలో ద్వేషము చచ్చిపోవాలి, ఎదుట వారి మీద పగ చచ్చిపోవాలి. ఇవన్నీ చేయగలిగితేనే క్రీస్తు నీలో జీవిస్తున్నాడని అర్థము, క్రీస్తు నీలో ఉన్నాడని అర్థము. దీనిని బట్టి నువ్వు ఎలా ఉన్నావో దేవుడి రాత్రి మాట్లాడాడు గనుక ఒక్కటే ఒక విషయం, సంపూర్ణత నీకు కావాలనుకుంటే దేవుడు జీతం ఇవ్వబోతున్నాడు. ఆ జీతం నీకు కావాలంటే దేవుని దగ్గర నీ పని చూపించు, దేవుని దగ్గర నీ సంపూర్ణత వెతుక్కో, దేవుని దగ్గర నీ యొక్క క్రియలను అప్పగించు. ఇక నుంచి ఈ ప్రవీణ్ అనేవాడు గురించి మీరు ఆలోచన చేయొద్దు. నేను ఇంకా ఏ ప్రశ్న మిమ్మల్ని అడగను, దేవుడే మిమ్మల్ని అడగబోతున్నాడు. ఆ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పుకోండి. ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే మిమ్మల్ని బలపరచడానికి, మీ జీవితాలను బాగు చేయడానికి. అయితే ఈ వాక్యం విన్న మీరు మీ మూల్గులలోనికి వాక్యాన్ని చేరుకోగలిగితే దేవుడు మిమ్మల్ని సంపూర్ణులుగా ఫుల్ఫిల్ చేస్తాడు. ఈ రాత్రి ఏది నీకు కావాలో డిసైడ్ అయ్యి దేవుణ్ణి అడగండి, డిసైడ్ అవ్వండి. బాప్తీసం పొందితే నీ వలన దేవునికి లాభం లేదు, రక్షణ పొందినంత మాత్రాన దేవునికి లాభం లేదు. నీలో పరిశుద్ధాత్మను వరము రావాలి, పరిశుద్ధాత్మను శక్తి నీవు ధరించుకోవాలి. కేవలం మనుషుల దగ్గర ఘనముగా ఎంచబడినది దేవుని దగ్గర తిరస్కరించబడుతుంది. మనుషుల దగ్గర ఘనముగా ఎంచబడినది లేకపోతే నీవు ఉన్నత స్థాయిలో ఉంటే 10 మంది పొగుడుతున్నారని గర్వముతో ఉంటే గనక దాని వలన నీవు నిందారహితుడవు కావు. ఈ రాత్రి దేవుడు మనము సంపూర్ణులుగా ఉండమని ఇష్టపడుతున్నాడు. గత వారం నీ కుటుంబం సంపూర్ణంగా ఉందా అన్న దేవుడు ఈరోజు అసలు నువ్వు సంపూర్ణంగా ఉన్నావా అని అడుగుతున్నాడు. ఈ లోకంలో ఆచారాలను పాటించొద్దు, ఈ లోకంలో సంపూర్ణతను వెతుక్కుంటే పరలోకంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడతావు. ఆయన ఎత్తబడే గుంపులో నేను చూడాలంటే ముందు ఆయనలో ఉన్న సంపూర్ణత నీలోనికి రావాలి. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చాడు. నువ్వు ఆయన యొద్ద నివసించడానికి వెళ్ళాలంటే నీలో సంపూర్ణత రావాలి. ఎందుకు బాప్తీసం? నీ జీవితాన్ని కాపాడుకోవడానికి. మరి పరిశుద్ధాత్మ ఎందుకు? పరలోకానికి చేర్చబడడానికి. ఏది కావాలి? నువ్వు ఫుల్ఫిల్ చేయబడుతున్నావా? మీకే ఆప్షన్ వదిలేశాను. కేవలం నేను బోధకుడిని మాత్రమే, కేవలం దేవుని సేవ చేయడానికి వచ్చిన వాడిని మాత్రమే. ఒక కాపరిగా మీ ఆత్మలను కాయొచ్చు కానీ, లేకపోతే మీ పట్ల బాధ్యతగా ఉన్నవాడిగా నేను పని చేయొచ్చు కానీ, మీకు జీతం ఇచ్చేది దేవుడు. అయితే జీతం పొందుకోవాలంటే ఎలా ఉండాలో మీకు తెలియచేశాను. జీతం కావాలి నీకు అనుకుంటే గనక నువ్వెలా ఉంటే నీకు జీతం దొరుకుతుందో రాకడలో నీకు తెలియచేయబడిన విషయాలను గుర్తు చేసుకోండి. చాలామంది సంపూర్ణతలో ఉన్నానులే, దేవునితో ఉన్నానులే, బాప్తీసం పొందానులే, నేను ఏ తప్పు చేయట్లేదులే అని చాలామంది ఇదే క్రమంలో బ్రతికేస్తున్నారు. అయితే దేవుడి రాత్రి ఒకటే తెలియజేస్తున్నాడు, నీలో ఒక సంపూర్ణత ఉందా? సంపూర్ణముగా ఉన్నవాడే ఆయన రాకడలో కనబడతాడు. ఒకవేళ నీలో సంపూర్ణత లేదని క్లారిటీ వచ్చుంటుంది ఈ రాత్రి. నాకు తెలిసి చాలామందితో దేవుడు మాట్లాడాడు ఈ రాత్రి. చాలామంది హృదయాలతో దేవుడు క్లారిటీ ఇచ్చాడు. ఈ క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే విడిచిపెట్టకూడదు. ఈ క్లారిటీ మీరు విడిచిపెడితే గనక మీలో సంపూర్ణత కోల్పోతారు. ఒకటే చెప్తున్నాను, మనుషులకు కనబడొద్దు. ఎందుకు? మనుషులకు కనబడితే ఏమొస్తుంది? మీరు బాగా గుర్తు చేసుకోండి. మనుషులకు కనబడితే ఏది రాదు మీ జీవితంలో.
మనుషులకు చూపించొద్దు. ఏం చూపిస్తున్నారు మనుషులకి? మీ ప్రవర్తన, మీ క్రియలు దేవుడికి చూపించండి. ఎవరు చూసినా ఏది లాభం ఉండదు, ఎవరి దగ్గర ఏడ్చినా లాభం ఉండదు. ఒక సేవకుడి దగ్గర ఏడవండి, లేకపోతే దేవుని దగ్గర ఏడవండి, అంతే తప్ప మనుషుల దగ్గర ఎందుకు ఏడుస్తున్నారు? మనుషుల దగ్గర ఎందుకు ప్రయాసపడుతున్నారు? ఎవరు ఏది చేయలేరు మీ విషయంలో. ఒక సేవకుడి నీ కోసం భారంగా ప్రార్థన చేయగలుగుతాడు. ఒక దేవుడు నీ మొరను అంగీకరించి నీ ప్రతిఫలాన్ని ఇవ్వగలుగుతాడు. నీలో ఒక సంపూర్ణత రావాలని దేవుడి రాత్రి మాట్లాడుతుంటే ఇంకా దేని గురించి ఆలోచన చేస్తున్న? సంపూర్ణత వద్దా నీకు రాత్రి? సంపూర్ణతలో లేకపోతే నీవు దేవుని రాకడలో ఎలా ఎత్తబడతావు? దేవుడు ఒకటి చెప్తున్నాడు, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. యేసుక్రీస్తు రాకడలో మీరు సంపూర్ణ నిరీక్షణ కలిగి లేకపోతే ఎత్తబడలేరు. దశలోనికి కూడా అదే చెప్తున్నాడు, సంపూర్ణ నిరీక్షణ ఉండాలి మీ జీవితంలో. ఆయన రాకడ రాబోతుంది, ఆయన రాకడలో మీరు సంపూర్ణతలుగా లేకపోతే ఎందుకు ఫలితం? దేవుని వాక్యాన్ని విని దాని జీవితాన్ని ఎలా కట్టుకోవాలో ఆ వాక్యపరంగా మీ మూలుగుల్లోనికి తెచ్చుకోవడానికి ఇష్టపడండి. ఈ అంత్య దినాల్లో దేని కొరకు బ్రతుకుతున్నారు? ఇంకా ధనమని బ్రతుకుతున్నారా? సుఖమని బ్రతుకుతున్నారా? దేవుని కొరకు ఎంత కన్నీరు కార్చగలుగుతున్నారు? దేవుని చిత్తంలో ఎంత వెతకగలుగుతున్నారు? ఒక్క గంట ప్రార్థన చేసి, దేవా నా విషయం ఏంటి, నా జీవితం ఏంటి, నా ఆలోచన ఏంటి, నా విధానం ఏంటని ఒక్కరోజు అడగగలిగేవా దేవుణ్ణి? నేను మారాలనుకుంటున్నాను, మారలేకపోతున్నాను. నేను జీవించాలనుకుంటున్నాను, నీలా జీవించలేకపోతున్నాను. ఒక్కరోజు గడిపారా దేవునితోటి? దేవుడు అది చేయాలి, ఇది చేయాలని ప్రతి విషయంలో దేవుడిని అడుగుతారు, కానీ దేవుడి కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? నిన్ను సంపూర్ణంగా మార్చడానికి సింహాసనముని విడిచిపెట్టి చిన్న నలుసుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. అలాంటి దేవుని విషయాలను విడిచిపెట్టి లోకం యందు నీకు ఎందుకు అంత ఆసక్తి? లోకంలో మనుషులతో ఎందుకు నీకు అంత ఆసక్తి? సరిగా ప్రార్థన చేయలేవు, సరిగా దేవుని విషయాలను వెతకలేవు. వాక్యం బోధిస్తే ఆ వాక్యాన్ని మూలుగులలో తీసుకొని వెళ్ళలేవు. ఈరోజు నీ యొక్క జీవితంలో ఏం వెతుకుతున్నావో నాకు అనవసరం, కానీ దేవుడు ఒకటి చెప్తున్నాడు, ఈ రాత్రి నువ్వు సంపూర్ణంగా మార్చబడ్డానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. బాప్తిసం పొందిన నీవు దేవుని యొక్క విషయంలో సంపూర్ణంగా మార్చబడాలి. నీలో సంపూర్ణత లేకుండా ద్వేషము, క్రోధము, అహంకారము, స్వస్థబుద్ధి లేకుండా ఇవన్నీ పెట్టుకుంటే లాభం ఏంటి? దేవుడు ఇస్తున్నప్పుడు హెచ్చరిక మారకపోతే నీకు ఫలితమే ఉండదు. దేవుడు తెలియజేస్తున్నాడు, కన్నీటితో ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేయి. ఎవరిని మోసం చేసావో, ఎవరిని ద్వేషించావో, ఎవరి మీద అహంకారపు బుద్ధి కలిగి ఉన్నావో ఇవన్నిటిని బట్టి దేవుని యొద్ద నువ్వు పశ్చాత్తాపడి విడిచిపెట్టే. ఎక్కడికి వెళ్తావు ఎత్తబడలేకపోతే? ఏ ప్రాంతానికి వెళ్తావు ఎత్తబడలేకపోతే? నరకానికి వెళ్ళడానికా నీ వాక్యాన్ని వినేది? సిద్ధపాటు లేకుండా, బుద్ధి లేని కన్యకల వలె సిద్ధపాటు లేకుండా ఉండడానికి వాక్యం విని సిద్ధపడగలిగిన వారు వాళ్ళ యొక్క సిద్ధులలో నూనె తీసుకుని వెళ్ళారు. వాక్యం అనే ఆలోచనలో వెళ్ళారు వాళ్ళు. నేను వాక్యం వింటానులే అని కొంతమంది వెళ్ళారు, వారు విడవబడ్డారు. ఈరోజు వాక్యాన్ని వినడానికి వచ్చి లాభం లేదు, కానీ నువ్వు సిద్ధపడి నీ ఇంటికి వెళ్ళినప్పుడు నాతోనే మాట్లాడు ప్రభు అని మరింతగా ప్రార్థన చేయడానికి ఆసక్తి చూపించాలి. ఈరోజు దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. దేవుడు త్వరలో రానై ఉన్నాడు మన జీవితాలలోనికి. మనకి ఆయన తన యొక్క గుంపుని ఏర్పాటు చేసుకోబోతున్నాడు. దేవుడిని అడగండి, ప్రభు నన్ను మార్చు, దేవుడా నీలా ఉండేలాగా నన్ను మార్చు, సంపూర్ణులుగా నన్ను మార్చు. నేను బలహీనరాల్ని. నువ్వు ఇంటికాడ ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ ఇక్కడ దేవుడు నీ హృదయాన్ని దర్శించి నీ కన్నీరు వచ్చేలాగా చేస్తున్నాడు. నేను కన్నీటితో ప్రార్థన చేసేలాగా దేవుడు చేస్తున్నాడు. నువ్వు చేసిన మోసం నీకు క్లారిటీగా కనబడుతుంది. బాప్తిసం పొందిన తర్వాత దేవునికి ఎంత దూషించావో దేవుడు నీ క్లారిటీగా చూపిస్తున్నాడు. ఫలితం లేని జీవితం వద్దు ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా. ఫలితం లేని జీవితం వద్దు నీ జీవితంలో. ఫలితం కలిగిన జీవితాన్ని వెతుకు. ఈ లోకంలో చాలా చూపిస్తాడు అపవాది నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని లేకుండా చేయడానికి. నీలో బలహీనతలను తీసుకువస్తాడు. ఎవరినో కాదు, నీ ఇంట్లో వారిని వాడుకోవచ్చు. కానీ ఒకటి చెప్తున్నాను, నీ సంపూర్ణతను విడిచిపెట్టొద్దు. దేవుడి రాత్రి నీతో మాట్లాడాడు, నీలో సంపూర్ణత లేదని. నీవు సంపూర్ణతను పొందుకోవాలి. చాలా కాలం నుంచి దేవుని వాక్యం వింటున్నావు. చాలా కాలం నుంచి అనేకమైన పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నావు. చాలా కాలం నుంచి దేవుని యొక్క అనుభవంలో నువ్వు బ్రతుకుతున్నావు. అయితే దేవుడు ఒకటే తెలియచేయుచున్నాడు,
నువ్వు దేవుని కొరకు ఎంత చేస్తే దేవుడు ఒకటే చెప్తున్నాడు ఈ రాత్రి, నీలో సంపూర్ణత లేదని. ఒకటి చెప్పగలను, ఈ సేవా భారం దేవుడు అప్పగించింది నాకు. ఈ సేవా భారంలో ప్రతి ఒక్కరిని బలపరచడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరినో గణపరచడానికి, ముఖస్థుతి చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. ఎవరికో నచ్చినట్టు వాక్యాన్ని బోధించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. దేవుని వాక్యం ఎలా ఉంటే అలా జీవించడానికే దేవుని యందు బాప్తిసం పొంది నేను దేవునిలో అడుగుపెట్టాను. ఈరోజు నా జీవితంలో దేవునికి ఎప్పుడు కూడా ఘనత తీసుకురావాలని ఆలోచించాను. అలా ఆలోచించడాన్ని బట్టి దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ఈ రాత్రి నీకు కూడా నా జీవిత విషయాన్ని గురించి తెలియచేయుచున్నాను. నువ్వు కూడా దేవుని కొరకు ఏం చేయగలనని వెతకగలిగితే తప్పకుండా నీలో సంపూర్ణత అనేది దేవుడు ఏర్పాటు చేస్తాడు. అప్పుడు మనుషులంటే భయం ఉండదు. నీ మీదకు వచ్చే నిందను బట్టి నీవు దేవుని గణపరుస్తావు. నీ మీదకి వచ్చే అహంకార బుద్ధిని బట్టి వాళ్ళు ఏమైపోతే నాకేంటి, నా సంపూర్ణత నాకు ఉండాలని దేవుని ఎదుట నువ్వు గణపరచబడతావు. నేను ఒకటే చెప్పగలను, నీలోనికి సంపూర్ణత రావాలని రాత్రి దేవుడు ఇష్టపడుతున్నాడు. గత వారం నీ కుటుంబంలో సంపూర్ణత లేదని చెప్పాడు. ఈరోజు నీలో సంపూర్ణత లేదని దేవుడు హెచ్చరికిస్తున్నాడు. ఏమో క్రీస్తు రాక ఈ రాత్రి అయితే నీలో వాక్యం అనే వెలుగుందా? నీ మూలుగులలో వాక్యం అనేది స్థిరపడి ఉందా? నేను ఒక బోధకుడిగా అడగట్లేదు, కానీ ఈ గ్రామంలో ఒక ఇంటివాడిగా అడుగుతున్నాను, నువ్వెందుకు మారకపోవడానికి గల కారణం? ఈ గ్రామం అనే ఇంటిలో ఒక వాడిగా అడుగుతున్నాను, ఎందుకు నీలో ద్వేషం? ఎందుకు నీలో అహంకారం? ఎప్పుడైనా ఆలోచించావా, ఇంకొకరిని నేను ఎందుకు ద్వేషించాలి? ఇంకొకరిని ఎందుకు నేను గాయపరచాలి? ఇంకొకరిని నేను ఎందుకు అవమానపరచాలి అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఒక్కసారి నువ్వు క్రీస్తులోనికి వెళ్తే ఈ ఆలోచనలన్నీ దేవుడినికి ఇవ్వగలుగుతాడు. ఒక మనిషి ప్రవర్తనను బట్టి నువ్వు డిసైడ్ చేయగలిగితే పరలోకమందున్న దేవుడు నీ హృదయాలను ఎరిగి ఉన్నవాడు. మరి ఆయన నీ గురించి ఎలా డిసైడ్ చేయాలి? బాప్తిసం పొందావు, దేవునికి విలువ ఇవ్వట్లేదు. రక్షణ పొంది చాలా కాలం అవుతుంది, ఇంకొకరిని ద్వేషించడం మారలేదు. రక్షణ పొందావు కానీ నీ జీవితంలో ఇంకా ఫుల్ఫిల్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. మరి రాత్రి దేవుడు ఎందుకు అడుగుతున్నాడు నిన్ను? నీలో ఫుల్ఫిల్ అయి ఉంటే దేవుడు ఎందుకు నీతో మాట్లాడతాడు? ఎంతమంది ఉన్న ఎత్తబడి గుంపులో లేకపోతే లాభం ఏంటి? మనం ఎత్తబడాలనే ప్రయాసతో ఈ పరిచర్య సాగుతుంది. ఇది భారమైన పరిచర్య, దేవుని కొరకు, దేవుని కొరకే కొనసాగుతున్న పరిచర్య ఇది. ఒకవేళ మనుషులను ఆకట్టుకోవడానికి, సంపాదించుకోవడానికి అయితే మీకు అనుకూలమైన బోధన ఎప్పుడో బోధించేవాడిని, చాలామందిని ఇప్పటికీ ఆకట్టుకునేవాడిని, చాలామందిని విషయంలో రెచ్చగొట్టి నాకు సపోర్ట్ చేయండి అని చాలామందిని ఏర్పాటు చేసుకునేవాడిని. కానీ నాకు కావలసింది లోకంలో సంపాదించిన ఆలోచన కాదు, దేవుని ఎదుట మీ ఆత్మలను లెక్కగా అప్పగించడమే. నా వలన ఒక్క ఆత్మ బలపరచగలిగితే చాలు, ప్రతి వారము ఒక్కొక్క హృదయంతో దేవుడు దర్శించగలిగితే చాలు అని ప్రయాసతో ఈ పరిచర్య సాగుతుంది. ఇది అంత్యదినం వరకు సాగుతూనే వెళ్తుంది. ఈరోజు దేవుడు నిన్ను సంపూర్ణుడిగా ఇష్టపడుతున్నాడు. నీకు ఇష్టం ఉంటే రెండు చేతులెత్తి, ప్రభువా నీకు ఇష్టం ఉంటేనే, నీకు ఇష్టం లేకపోతే నేనేమి బలవంతం చేయట్లేదు. నీకు ఇష్టం ఉంటే ప్రభువా నన్ను సంపూర్ణుడిగా మారుస్తావా, సంపూర్ణురాలుగా మారుస్తావా? బాప్తిసం పొందాను కానీ నాలో విలువలేని జీవితం ప్రభువా, నీకు విలువలు తీసుకురాలేని జీవితం, నాకు నేనుగా ఫుల్ఫిల్ అయిపోయానని ఫీల్ అవుతున్నాను కానీ, నాకు నేనుగా పరిపూర్ణుడని అయిపోయాను అనుకుంటున్నాను కానీ నేను మాత్రం పరిపూర్ణుని కాలేదు ప్రభువా. నాలో ఇంకా సంపూర్ణత రాలేదు ప్రభువా. నీ చిత్తమైతే ఇదిగోరా నా రెండు చేతులు నీకు ఎత్తి చూపిస్తున్నాను, నీ చిత్తమైతే నా రెండు చేతులు నీకు ఎత్తి చూపిస్తున్నాను ప్రభువా. నన్ను సంపూర్ణునిగా మారుస్తావా, నన్ను సంపూర్ణురాలుగా మారుస్తావా తండ్రి? ఇదిగో ప్రభువా, ఈ రాత్రి నీ బిడ్డలు అడుగుచున్నారు తండ్రి,
పరిచర్య చేయమని అప్పగించావు, సేవ చేయమని అప్పగించావు. ఇదిగో 2 చేతులు ఎత్తమంటే అందరూ ప్రభు ఎత్తి ఉన్నారు తండ్రి. వారందరూ నిన్ను కోరుకుంటున్నారు ప్రభు. నువ్వు ఇదే కదా కావాలనుకుంటున్నావు, ఇదే కదా వారి నుంచి నువ్వు ఆశపడేది. ఇదిగో వీళ్ళందరూ నువ్వు కావాలన్నారు ప్రభు. మరి బలహీనులైన వారిని బలపరచగలిగే దేవుడు గనుక వీళ్ళందరినీ బలపరచండి, వీళ్ళందరికీ శక్తినివ్వండి ప్రభు. 2 చేతులు నీకు ఇష్టముగా ఎత్తారు ప్రభు. 2 చేతులు నువ్వు కావాలి, నన్ను సంపూర్ణుడిగా మార్చు, సంపూర్ణురాలుగా మార్చు అని చేతులు ఎత్తి నీకు చూపిస్తున్నారు ప్రభు. దేవా, ఇదిగో ఘోరముగా హృదయం నలగబడుతుంది ఈ సమయంలో, ఘోరముగా హృదయం నలగబడుతుంది ప్రభు ఈ సమయంలో. అయ్యా ఇదిగో తండ్రి, వీరందరినీ సంపూర్ణులుగా మార్చండి, వీరందరినీ సంపూర్ణతలోనికి తీసుకువెళ్ళండి. వీరందరూ కావాలని అడుగుచున్నారు ప్రభా, వద్దని అడగట్లేదు ప్రభా. వీళ్ళందరూ కావాలని అడుగుతున్నారంటే నువ్వు ఒక్కసారి వీళ్ళ వైపు చూడు ప్రభా, ఒక్కసారి వీళ్ళ వైపు చూడు ప్రభా. నువ్వు చూసే దేవుడు తండ్రి. ఈ స్థలమందు నీ కనుదృష్టి ఉంచినందుకు స్తోత్రములు, ఈ స్థలమందు నీ కృపనుంచినందుకు స్తోత్రములు, ఈ స్థలమందు నీ కృపను విడుదల చేయుచున్నందుకు వందనాలు తండ్రి. దేవానికి వందనాలు. నాకు ఇచ్చిన శక్తి కొలది ఈ గ్రామంలోనే రక్షణ తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ సంపూర్ణత తెలిసిన వాళ్ళు లేరు. ఇంకా చాలామంది తెలియని వాళ్ళు ఊరేగుతున్నారు. కానీ అయ్యా, ఇక్కడ వచ్చిన వారందరినీ ఫుల్ఫిల్ చేయండి. యేసు నామములో నీ కృప విడుదల చేయండి. యేసు నామములో చేతులెత్తిన వారందరి మీద నీ కృపను విడుదల చేయండి. యేసు నామములో నీ కృప విడుదలవునుగాక. ఇప్పుడే నీ కృప విడుదలవునుగాక. ఇప్పుడే నీ కృప విడుదలవునుగాక. సంపూర్ణమైన భక్తి బిడలోనికి వచ్చునుగాక. జ్ఞానముతో వాక్యమును దాచుకొందురుగాక, జ్ఞానముతో వాక్యమును కట్టుకొందురుగాక, జ్ఞానముతో వాక్యమును స్థిరపరచుదురుగాక. సిద్ధపాటు హృదయమును సంపూర్ణత నిరీక్షణ కలిగి ఎదురు చూసుదురుగాక. నీ రాకడకై ఎత్తబడి గుంపులో చేర్చబడుదురుగాక. ఇప్పుడే బిడలందరినీ ఫుల్ఫిల్ చేయండి తండ్రి. ఇప్పుడే సంపూర్ణపరచండి తండ్రి. ఇప్పుడే జ్ఞానవంతులుగా మార్చండి. వాక్యాన్ని మర్చిపోకూడదు ప్రభు. ఇదిగో ఎగరగొట్టాలని చూసే అపవాది కార్యములు యేసు నామములో లయపరుస్తున్నాను. ఇదిగో తండ్రి, వాక్యాన్ని ఎత్తుకుపోవాలని ఎదురు చూస్తున్న చీకటి కార్యాలను యేసు నామములో లయం చేస్తున్నా. దేవ, బలపరచండి. నీ వాక్యముతో సిద్ధపాటును దయచేయండి. దేవానికి వందనాలు. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, కృపతో నింపండి తండ్రి. ఏ రీతిగా అయితే ప్రభు రాలేకుండా వెళితే ఇక్కడ నన్ను నామోసుగా చూస్తారేమో అని చెప్పి ఈ యంత్రము ద్వారా వింటున్న బిడ్డల విషయంలో కూడా సంపూర్ణత తీసుకురండి. వాక్యమును మాత్రమే కలిగి జీవించే భాగ్యాన్ని ప్రజలందరికీ దయచేయండి. వాక్యాన్ని కలిగి జీవించే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయండి. కృపగలిగిన దేవా, ఆచారాలతో మనుషులు బ్రతకూడదు, ఆచారాలతో మనుషులు జీవించకూడదు, ఆచారాలతో మనుషుల ప్రవర్తన నడవకూడదు. నీలో సంపూర్ణత కలిగి జీవించుదురుగాక, నీలో సంపూర్ణత కలిగి నడుచుదురుగాక, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఎదురు చూచుదురుగాక. వీలో ఇప్పుడే తండ్రి అవివేక తత్వాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నా. వివేకముతో వాక్యాన్ని దాచుకొందురుగాక. ఇక నుంచి సంపూర్ణతగా ఎదురు చూచుదురుగాక. ఇక నుంచి ఎవరిని ద్వేషించక ప్రేమించుదురుగాక. ఎవరిని అహంకారపుతో చూడకుండా స్వస్థ బుద్ధితో చూచుదురుగాక. దేవా, నీవే దీవించి ఆశీర్వదించి బలపరచు. వచ్చే వారానికి ఆశపడి వస్తే మరింత బలమైన వాక్యాన్ని బిడ్డలకు అందించే కృపనివ్వండి. నీ బలమైన వాక్యము ఖడ్గముగానే మాట్లాడాలి, వారి హృదయాలను చేల్చగలిగే రీతిగా మార్చబడాలి. దేవా, నీవే దీవించండి. వీరందరి కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. వీరి కుటుంబాల్లో ఏ కార్యాలు జరగాలో అవి నజరేయుడైన యేసు నామములో జరుగునుగాక. వీరి కుటుంబంలో ఏదైతే ఫుల్ఫిల్ అవ్వాలో యేసుక్రీస్తు నామములో అవన్నీ ఫుల్ఫిల్గా మార్చబడునుగాక. పరిశుద్ధాత్మ కృపలో వీరి కుటుంబాల్లో అనారోగ్యాలుంటే ఆరోగ్యముగా మార్చబడునుగాక. వీరి కుటుంబాల్లో స్వస్థతలు లేకుండా ఉంటే స్వస్థత కార్యములు విడుదలవునుగాక. గర్భములు లేని వారి విషయంలో గర్భఫలాలు ద్వారములు తెరవబడునుగాక. నీవే కృపతో దీవించి యవనస్తులు ఎంతోమంది బలపరచబడ్డారు తండ్రి. యవనస్తులందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ కృపలో దీవించి ఆశీర్వదించి సాతాను దాడులు బిడల మీదకి ఏమాత్రం ఈ వారంలో రాకుండానట్లు ఇదిగో నీ యొక్క కాపుదల బిడలకు అనుగ్రహించుచున్నాను తండ్రి. నీ దేవదూతల కాపుదల నీవే
ఈ ముందు వెనకాల కూడా తోడుగా ఉంచమని కోరుచున్నాను. నీవే కృపతో దీవించి వారిని కాపాడుకునే జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ రాత్రి వారి చేతులను చూసావు గనుక ఈ వారం అంతట్లో వారి పడిపోకుండా నీ ఎదుట నిరీక్షణతో ఎదురు చూసేవారిగా నీవే దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ దేవుడును నేటి దినమందు వాడుకున్నందుకు నన్ను నా కుటుంబాన్ని బలపరచండి. శోధనలు ఎదురవుతున్నాయి, భరించగలిగే కృపను దయచేయండి. నీవే కృపతో దీవించి రానున్న కాలంలో ఈ వారం అంతట్లో ఎవరితో మాట్లాడబోతున్నావు, ఏ చోటకి తీసుకువెళ్ళబోతున్నావో నీవే కృపతో దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలు చేయమని యేసు అను క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని సంపూర్ణులుగా మార్చు కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృప ఇప్పుడును ఎల్లప్పుడూ తన కృప నిరంతరము నిన్న నేడు ఆయన రాకడ పర్యాయంతము నిరీక్షణ కలిగి ఎదురు చూసు బిడలుగా ఆయన కృప మనకి తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుని యొక్క రాకడైతే అతి సమీపంగా ఉంది. ఎవరికి వారే సిద్ధపడడం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క చిత్తంలో మనమందరము ఈ లోకంలో కలిసి ఉన్నట్లుగానే దేవుని రాజ్యంలో కలిసి ఉండేలాగా ఆశపడుతున్నాం కనుక ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగి వచ్చే వారం వరకు మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ నిరీక్షణ కలిగి ఎదురు చూడండి. తప్పకుండా దేవుని వైపు మన కుటుంబం సాగులాగిన దేవుడు మనల్ని దీవిస్తాడు. అందరం పలహారం లేదంట, అయితే అందరికీ వందనాలు. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికిరాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి, పనికిరాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి, ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి, ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో
కాల్చుమా, పరిశుద్ధాగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. హల్లెలూయా. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. మెడగది మీద పస్తులపై కుమ్మరించిన ఆత్మవలే, పరిశుద్ధాతి జ్వాలవలే నీ ప్రేమను కుమ్మరించుము. మెడగది మీద పస్తులపై కుమ్మరించిన ఆత్మవలే, పరిశుద్ధాతి జ్వాలవలే నీ ప్రేమను కుమ్మరించుము. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా, పలు దిశలు సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుము. అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా, పలు దిశలు సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుము. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. జీవమా